పశులోక భయంకరి. పశువు అంటే అజ్ఞానం. మనలో ఉన్న అజ్ఞానానికి, అంటే మనలో అజ్ఞానముతో పాటు బద్ధకం కూడా ఉంది. మనలో అక్కడక్కడ నిద్రాణమై ఉన్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ ఆవిడ కంట్రోల్ చేసుకొని వాటిని నియంత్రిస్తుంది. సరే, మనం వాటిని మన సొంత ఎఫర్ట్ తో చాలా మటుకు కంట్రోల్ చేసుకొని ఆ అమ్మవారి యొక్క పాత్రలోకి వెళ్ళిపోయాం. మరి మిగతా వాళ్ళు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని గందరగోళాలు జరుగుతున్నాయి. మనము చేస్తున్న ఈ శ్రీ పశులోక భయంకరి అయిన మహా అనే శ్లోకం అనే నామం చదివినప్పుడల్లా మనం ఒకటే అర్థం చేసుకోవాలి. దీ మొత్తము ప్రపంచంలో పశుతత్వము, అజ్ఞానం తొలగిపోవాలి. అందరూ సన్మార్గం వైపు రావాలి. పశువులాగా ప్రవర్తించే మనుషులు నాశనం అయిపోవాలి. అందరూ ఆవులాగా మారాలి, అంత చక్కగా మారాలి, అన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనే భావన గనక మనలో రాగలిగితే మనలోంచి ఈ ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుంది. బ్రహ్మము వేరు, నేను వేరు అనేది కూడా పశుతత్వమే. వాడు వేరు, నేను వేరు అనేది కూడా పశుతత్వమే. మరి వాడు చాలా దుర్మార్గుడు కదండి. వాడిలో భగవంతుడు ఉన్నారు అంటారు. ఆ ఆవిడ చాలా తప్పులు చేస్తుంది, ఆవిడలో కూడా భగవంతుడు ఉన్నారు అంటే వాళ్ళని కూడా సన్మార్గం వైపు తీసుకురాగలిగే శక్తి ఉన్నది. కాకపోతే ఏంటంటే మనలాంటి పరమ గురువులకు సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది కనుక తయారయ్యి, ఒక గ్రూప్ లా తయారయ్యి, గ్రూప్ వర్క్ తో మనం చేస్తున్న ఈ ఎఫోర్ట్ వల్ల వాళ్ళల్లో ఉన్న పశులోకము, అజ్ఞానము అంతా తీసేసి వాళ్ళని కూడా మంచి మార్గం వైపు కనుక మరలిస్తే ఈ ప్రపంచంలో ఇంకా తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. మొత్తము ప్రపంచం అంతా సన్మార్గం వైపు మారిపోయింది అనుకోండి, అప్పుడు ఎలాగండి? అందరూ మంచి పనులే చేస్తుంటారు, ఇంకా దుష్ట శిక్షణ అనేది జరగదు కదా. అంటే అప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఎర్త్ ప్లానెట్ ఇతర ప్లానెట్స్ కి వెళ్ళటం ఎలాగా, దానికి కావలసిన సాధనలు ఎలా చేసుకోవాలి, వాటి మీద మనస్సులు మరలుతాయి అన్నమాట. అంతే. అంటే కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు, శరీరం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇతర ప్లానెట్స్ కి వెళ్ళటము, ఇతర లోకాలకు వెళ్ళడము, దేవలతో దేవతలతో సంపర్కం సాగించడం, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి రాబోయే రోజుల్లో. మనకెందుకు ఆ క్వాలిఫికేషన్ రాలేదు అనే ఆలోచన వస్తుంది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ మార్గాలను మార్చుకొని వాళ్ళు కూడా సాధనాత్మకమైన జీవితంలోకి ఎంటర్ అవుతారు. కరోనా వచ్చినప్పుడు, కరోనా రాకముందు చాలా మంది చాలా రకాలైన విషయాలు మర్చిపోయారు. తర్వాత కరోనా వచ్చిన తర్వాత అందరూ చాలా విషయాల్లో జాగ్రత్త వహిస్తూ, ఆరోగ్యము, మనస్సు, వీటి విషయాల్లో ఆ, శ్రద్ధ వహిస్తూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. రాబోయే కాలంలో చాలా మంది గురువులు ఏం చెప్తున్నారంటే, మీరు కరోనా వచ్చినప్పుడు మీరు ఎంత పవిత్రంగా మారిపోయారో తర్వాత క్రమేపీ మీలో పవిత్రత తగ్గిపోతుంది, ఇంకేం రాదులే, ఇంకేం కాదులే అనుకుంటున్నారు. అందుకనే మళ్ళీ ఇంకొకసారి మేము అలాంటిది అలాంటిది ఏదైనా పంపిస్తాము. పంపించకుండా ఉండాలి అంటే మీరు మంచి పనులు చేసుకుంటూ సన్మార్గంలో వెళ్తూ ఉండాలి అని మనకి అప్పుడప్పుడు కొంచెం ఒక చిన్న చిన్న, ఇప్పుడు చైనాలో ఆ డిసీజ్ కానీ, తర్వాత యుద్ధాలు కానీ, సునామీలు కానీ, భూకంపాలు కానీ, ఈ ఎడతెగని వర్షాలు కానీ, ఇవన్నీ మనం ప్రకృతికి మనకి మెల్లమెల్లగా మనకి కొంచెం కొంచెం బెదిరిస్తుంది అనమాట. జాగ్రత్తగా ఉండండి రా, లేకపోతే మళ్ళీ వినాశం వస్తుంది అని. దానికి అన్నిటికీ కారణం ఏంటంటే ఈ ఆ, మానవాళిలో పెరిగిపోతున్న ఈ ఓ, పశు రకమైన ఆ, భావనలు. వాటికి నిర్మూలం ఏంటి? మనలాగా ఈ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, యజ్ఞాలు చేసుకుంటూ, సాధనలు చేసుకుంటూ, ఆ సాధనా శక్తిని మానవాళి యొక్క శ్రేయస్సు కోసం పంచుతుండే వాళ్ళు ఎక్కువగా తయారైతే అప్పుడు మొత్తము ప్రపంచం అంతా ఒక నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఆ నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు దేవతలు, ఋషులు మనతో కలిసి పనిచేయడానికి వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు మొత్తము మన సౌర కుటుంబమే కాకుండా, సౌర కుటుంబం అవతల ఉండే ప్లానెట్స్ కి ఎలా వెళ్ళాలి, సౌర కుటుంబంలో ఉండే ప్లానెట్స్ కి ఎలా ట్రావెల్ చేయాలి,
భగవంతుడి యొక్క విషయాలు ఎలా ఇంకా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస అందరికీ వచ్చి అందరూ ఆ సాధనాత్మకమైన జీవితాన్ని జీవించడం మొదలు పెడతారు. అది మన లక్ష్యం. శ్రీ అమృతాది మహాశక్తి సంవృతాయే నమః. అమృత మొదలైన దేవతలు, అమృత ఆది అన్నారు అంటే మిగిలిన 16 శక్తుల పేర్లు తలుచుకోవాలి. చూడండి, 16 శక్తులు: అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషఃకేసి, ఊర్ధ్వ, బుద్ధిద, రుకార, లుకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. ఇలా 16 అక్షరాలు. ఇప్పుడు ఈ 16 నామాల్లో మొదటి అక్షరాలు చూసామనుకోండి: అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. ఈ 16 అక్షరాలు మన మన అక్షరాల్లో ఉండే ఆ మొదటి అక్షరాలతో ఈ 16 దేవతలు తయారయ్యారు. రు రు అనేది, లు లు అనేది ఇప్పుడు భాషల్లో రాయటంలో మనం మానేసాం. మిగతా లాంగ్వేజెస్ లో తెలియదు కానీ తెలుగులో అయితే అసలు ఆ రు రు అనేది తగ్గిపోయింది. లు లు కూడా తగ్గిపోయింది. కానీ ఆ అక్షరాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ అక్షరాలలో దేవతలు ఉన్నారు అని మొన్న కూడా ఒకటి మనం షేర్ చేసుకున్నాము. అలాగా ఈ మొదట ఈలో మొదటి 16 అక్షరాల్లో అమ్మవారి యొక్క పేర్లు: అమృత, ఆకర్షణి, ఇంద్రాణి, ఈశాని. ఈ అయిపోయింది కదా. తర్వాత ఉ ఉ, ఉషకేసి, ఊర్ధ్వ, బుద్ధిద, రుకార, రుద్ధిద, రుకార, లుకార, లూష, అ, ఆ, ఇ, ఉ, ఊ, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ అలా వస్తాయి మనకి మామూలుగా. ఈ రూ రూ అనేవి మనం మర్చిపోయాం. ఆ రూ రూలుతో కూడా ఉన్నాయి: రుద్ధిద, రుకార, లుకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఓ, ఓ, ఔ, అమ్మహ వస్తాయి కదా. ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. ఇలా 16 వచ్చేసినాయి. ఈ 16 అక్షరాలు అనగా 16 అనగానే ఏం తెలుస్తుంది మనకి? 16 దళాలు. 16 దళాలు ఎక్కడ ఉంటాయండి? విశుద్ధి. విశుద్ధిలో ఉంటాయి. సో ఈ 16 దళాల పద్మము విశుద్ధి చక్రంలో ఉంది. అక్కడ ఉన్న 16 అక్షరాలు ఒట్టి అక్షరాలు కాదు, దేవతలు. అక్షరాలు అమ్మలు. ఇప్పుడు మాతృకా వర్ణ రూపిణి అంటే అర్థమవుతుంది. కాబట్టి శ్రీ అమృతాది మహాశక్తి సంవృతాయే నమః అనే దానికి మాతృకా వర్ణ రూపిణికి లింక్ ఎలా అవుతుందంటే ఈ అక్షరాల్లో అవుతుంది. అక్షరాలు దేవతల తేజోమయ స్వరూపాలు. మళ్ళీ ఏం చెప్తున్నారు? దేవతలు తేజోమయ అంటే దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లైట్. లైట్ అంటే దేవతలు తేజస్సుతో ఉండేవాళ్ళు. తేజస్సు, ఓజస్సు, వర్చస్సు అంటాం కదా. ఈ తేజస్సుతో ఏంజిల్స్, ఏంజిల్స్ అంటే వాళ్ళు ముందు వెలుతురుతో వస్తారు. వెలుతురుతో వచ్చి ఆ తర్వాత మనకి ఏ రకమైన ఆ భావన ఉంటే ఆ భావంలో కనపడతారు. ఇప్పుడు మనకి దేవతలు కనపడాలి అంటే వాళ్ళు చక్కగా ఏదంటే ఆ మన సినిమాల్లో చూపించినట్టు ఒంటి నిండా బంగారము అలా అలా ఏదో ఒక ఒక మంచి ఆ వాహనం మీద రావాలి. అప్పుడే మనం వాళ్ళ దేవతగా గుర్తిస్తాం. అదే యూరోపియన్స్ అటువైపు అనుకోండి, వాళ్ళకి రెక్కలు ఉండే మనుషులుగా కనపడాలి. ఆ రెక్కలు ఉండే మనుషులుగా కనపడి వాళ్ళు చుట్టూ ఆ ఆ లైట్ కనుక వాళ్ళు కనపడితే దేవతలు కనపడ్డారు అని వాళ్ళు విశ్వసిస్తారు. కాబట్టి దేవతా స్వరూపాలు రూపముతో మనము ఫిక్స్ చేయొద్దు, కండిషన్ చేయొద్దు. వెలుతురుతో మనం లింకప్ చేసుకోవాలి. కాబట్టి అందుకనే మనం సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీటిలోంచి వచ్చే వెలుతురుని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ వెలుతురులోనే వాళ్ళు మనకి కనపడటానికి ప్రయత్నం చేస్తారు. మనం కనపడకపోయినా మనకి మనం దాన్ని అబ్జర్వ్ చేయకపోయినా వాళ్ళు ఉంటారు. ఆ వెలుతురు వల్లే మనలో ఆ, మార్పులు రావటం మొదలవుతాయి. ఆ వెలుతురు ద్వారానే మనము ప్రపంచానికి శక్తిని అందజేస్తాం. ఇప్పుడు శుభకామన చేసినప్పుడు మన శక్తి అందరికీ అందుతుంది అని మనం చెప్పుకుంటాం. ఆ శక్తి ఎలా వెళ్తుంది? వెలుతురు రూపంలో వెళ్తుంది అనమాట.
ఎనర్జీ రూపంలో వెళ్తుంది. ఎనర్జీ లైట్ ఒకటే దాదాపుగా. ఆ, మ- కాంతిలో ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది ముందుకు వెళ్తుంది. కాంతిలో శక్తి ఉంటుంది కాబట్టి ఇతర వస్తువుల్ని ప్రభావితం చేస్తుంది. కాంతిలో శక్తి ఉంటుంది కాబట్టి అగ్నిలో శక్తి ఉంటుంది. అగ్నిలో వేడి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. ఆ వేడి వెలుతురు మిగతా పదార్థాలని కాలుస్తుంది. కాబట్టి ఆ వేడి వెలుతురు కాంతి మనలోంచి శక్తి రూపంలో ఇతరులకు అందాలి అంటే ఈ విషయాలు మనకి అర్థం అవ్వాలి. అంటే మన మన నోటిలో వసిన్యాది వాగ్దేవతలు ఉంటారు. కంఠములో అ, ఆ, ఈ ఏ అనే అక్షరాలతో ఉన్న 16 దేవతలు ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఇలా మొత్తం మన 6 చక్రాల్లో ఉన్న అక్షర దేవతలు లెక్క పెడితే 50 అక్షరాలు వస్తాయి. అందుకనే మనకి ఆ సబ్జెక్ట్ ని ఒక్కొక్క స్టెప్ వైజ్ తీసుకెళ్ళాలి. ముందు చక్రాల్లో ఉండే ఆ దళాలు ఎన్ని ఉన్నాయి అది మనం గుర్తుపెట్టుకోవాలి. అవి కలర్స్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన దేవతలు స్టెప్ వైజ్ తీసుకెళ్ళాలి. మొదట్లోనే అన్ని చెప్పేయండి, ఆ, అక్షరాలు చెప్పండి, ఆ, దేవతలు చెప్పండి అంటే చెప్తాను. చెప్పడానికి ఏముంది, ఎవరైనా చెప్పగలరు. ఒక కాగితం రాసుకొని నేను టకటక చదువుతూ ఉంటే మీరు వింటూ ఉంటారు. వినటం వేరు, అనుభూతి వేరు. ధ్యానంలో ఉన్నప్పుడు మనము ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అక్షరము చూసుకోవటానికి కొంత టైం పడుతుంది. మనకి ధ్యానంలో 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చుంటే మాక్సిమం 1 or 2 minutes మనకి 100% కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. కొంతమందికి 2-3 minutes లేదా 4 minutes పడుతుంది. మరి ఈ 4 minutes లోనే మనం అన్ని చక్రాల్లో ఉండే అక్షరాలు ఇవన్నీ చూసుకోవాలి అంటే అది టైం పడుతుంది అన్నమాట. అందుకని స్టెప్ వైజ్ మనం ఆ, మన సకల సమర్థ సద్గురు స్పర్శలో కూడా మనం మెల్లగా దళాల వరకు వచ్చాం. దీని తర్వాత కలర్స్ తో వెళ్తాము. అలా మెల్లగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఆ జ్ఞానం సామూహికంగా చేసుకునేటప్పుడు అది మన మనస్సులో నిలబడిపోతుంది. అది మనం ప్రయత్నం చేస్తున్నాము. సరే, ఇలా మొత్తం మనలో 6 చక్రాల్లో ఉండే అక్షర దేవతలని లెక్క పెడితే 50 అక్షరాలు వస్తాయి. 16 స్వరశక్తులు ఉన్నాయి. ఇప్పుడు విశుద్ధి చక్రంలో 16 దేవతలు ఉన్నారు అంటే వాళ్ళు 16 స్వరశక్తులు. మన స్వరం అంతా విశుద్ధి నుంచే వస్తుంది. ఈ అక్షరాలు మనం పలుకుతున్నప్పుడు ఈ చక్రం సహకరిస్తుంది. ఆ చక్రం సహకరిస్తుంది కాబట్టే మనం పలుకుతున్నాము. ఈ రహస్య విజ్ఞానాన్ని గ్రహించిన వాడే యోగి. విశుద్ధి చక్రం దగ్గర చుట్టూ ఉన్న 16 మంది దేవతలు వీరు. తర్వాత నామంలో విశుద్ధి చక్ర దేవత పేరు చెప్తున్నారు. సో ఇప్పుడు మనము 16 విశుద్ధి చక్రంలో ఉండే 16 దేవతల నామాలు తెలుసుకున్నాం. తర్వాత శ్రీ డాకినీశ్వరి నమః. విశుద్ధి చక్ర అధిష్టాన దేవత డాకినీశ్వరి అని చివరగా పేరు చెప్తున్నారు. ముందు చోటు చెప్పి రూపం చెప్పి ఆ దేవతను ఎలా అనుగ్రహింప చేసుకోవాలో తెలియచేసి ఆ దేవత ప్రయోజనం ఏంటో వివరించి ఆ దేవత చుట్టూ ఉన్న పరివార దేవతలు ఎవరో చెప్తున్నారు. అమృత మొదలైన 16 శక్తులతో కూడిన డాకినీశ్వరి. సో మనం లలితా సహస్రనామంలో మనం ఒక ప్యాట్రన్ ప్రకారము ఎన్నో రహస్యమైన విషయాలు, దేవతల విషయాలు, దేవత దేవతల యొక్క రూపాలు, ఆ దేవతల్ని ఎలా మనం చూసుకోవాలి అనేది చెప్పారు. ఇంతమంది దేవతలు ఉంటారా అండి అంటే ఉంటారు. ఒక ఒక ఇండియాని రన్ చేయడానికి ఇంతమంది చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, ఇంతమంది ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, వాడికి క్యాబినెట్ ఉంటుంది. ఒక ఒక ఊరిలో ఒక మేయర్ ఉంటాడు, ఆ, వార్డు మెంబర్స్ ఉంటారు. ఇంత పెద్ద భారతదేశాన్ని రన్ చేయడానికి ఇంతమంది ఉన్నారు. మరి ఇంత పెద్ద యూనివర్స్, కోట్ల 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 యూనివర్స్ ని, సోలార్ సిస్టమ్స్ ని, ప్లానెట్స్ ని కరెక్ట్ గా పద్ధతి ప్రకారం ఆ, అవి 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 ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి. ఎక్కడ ఏ మాత్రం డిస్టర్బ్ అయినా మొత్తం గందరగోళం అయిపోతుంది. కాబట్టి వీళ్ళందరినీ నియంత్రించడానికి చాలా మంది దేవతలు ఉన్నారు. అమ్మవారి యొక్క సైన్యము వీళ్ళు. ఈ సైన్యమే అందరినీ కాపాడుతూ వస్తుంది. ఏ సైన్యం అయితే ప్రపంచాన్ని డిస్టర్బ్ అవ్వకుండా కాపాడుతుందో ఆ సైన్యం యొక్క ప్రతిరూపాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. మనము కనుక కరెక్ట్ గా మన శరీరంలో ఉండే ఆ రూపాలని కనుక కరెక్ట్ గా యాక్టివేట్ చేసుకుంటే ప్రకృతిలో కూడా మార్పులకి మనము చూసుకోవచ్చు. ప్రకృతిలో డాకినీశ్వరి ఎక్కడుందో మన శరీరంలో డాకినీశ్వరి అక్కడే ఉంది.
కాబట్టి ఇక్కడ ఇక్కడ మనం దీన్ని కదిలితే అక్కడ కూడా కదులుతుంది, లింక్ అప్ అయిపోతుంది మేడం. మిస్సింగ్ లింక్, డైరెక్ట్ కనెక్షన్ వస్తుంది, డైరెక్ట్ లింక్ అప్ అయిపోతుంది. ఎలాగైతే మొబైల్ టవర్ తో మొబైల్ లింక్ అప్ అయిపోతుందో, వైఫైతో ఎలా లింక్ అప్ అవుతుందో, విశుద్ధ చక్ర జాగరణ అయినప్పుడు మనలో ఉండే డాకినీశ్వరి, ప్రకృతిలో ఉండే డాకినీశ్వరి లింకప్ అయిపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. విశుద్ధి చక్ర నిలయ 475వ నామం నుండి డాకినీశ్వరి 484వ నామం వరకు ఉన్న గుత్తిని శ్లోక రూపంగా మంత్రశాస్త్రం వర్ణించింది. ఈ శ్లోకాన్ని పరిశీలిస్తే వసిన్యాది వాగ్దేవతలు చేసిన కూర్పులో ఉన్న అందం మనం గ్రహించగలరు. ఈసారి మనం పెట్టిన సింబల్, ఆ ఫోటో కూడా వసిన్యాది వాగ్దేవతల పేర్లు. ఎందుకంటే వాళ్ళే మనకి ఈ రీసెర్చ్ పేపర్, లలితా సహస్రనామం అనేది ఒక రీసెర్చ్ పేపర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళని మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. చూడండి, వాసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని, 8 మంది వసిన్యాది వాగ్దేవతలు. శ్రీచక్ర దర్శన అని చెప్పి ఒక 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 ఇమేజ్ పెట్టాము ఈ రోజు లలితా సహస్రనామానికి. ఆ వసిన్యాది వాగ్దేవతలు ఏమి రాస్తున్నారు? గ్రీవాకూపే విశుద్ధే నృపదళ కమలే శ్వేతరక్తాం త్రినేత్రాం హస్తై కట్వాంగ ఖడ్గో త్రిశకమపి మహాచర్మ సంధారయంతి వక్త్రేణైకేన యుక్తాం పశుజన భయదాం పాయిసాన్నైక సక్తాం త్వక్స్తాం వందే మృత్యాజ్యై పరివృత వపుషాం డాకిని వీరవంద్యాం. మనం ఇప్పుడు 484లో ఉన్నాం. 475 నుంచి 484 వరకు వచ్చాం. ఈ 480, ఈ ఐదు ఐదు తొమ్మిది, ఈ 9 నామాలు ఒకే శ్లోకంలో ఉన్నాయి. ఆ శ్లోకాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వారు చెప్పారు, అది మనం చదువుకున్నాం. ఈ తల్లికి వీరవంద్యాం అని మరొక పేరు కూడా ఉంది. ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ తర్వాత నామాల వరుసలోకి ప్రవేశిస్తున్నాం. ఈ తర్వాత నామాలు అంటే 485 నుంచి 485 నుంచి ఏ ఏ నామాలు వస్తాయో ముందుగా ఇక్కడ చెప్తున్నారు. అనాహతాబ్జ నిలయ, శ్యామాభా వదనద్వయ, ధనుష్టోజ్వలాక్ష, క్షమాలాదిధర, రుధిర సంస్థిత, కాళరాత్ర్యాది శక్తిగో వృత, స్నిగ్ధోదన ప్రియ, మహావీరేంద్ర వరద, రాకిన్యంబ స్వరూపిణి. ఇలాగ మళ్ళీ ఇంకొక 10 నామాలు ఒక గుత్తిగా వస్తుంది. వీటికి ముందే శ్రీమాత్రే నమః కలుపుకొని అనాహతాబ్జ నిలయా నుండి రాకిన్యంబ స్వరూపిణి వరకు పఠించి మరల శ్రీమాత్రే నమః అనాలి. ఇది ఒక సంపుటి. ఇలా జపం చేయడం మొదలుపెట్టి చేయగలిగినంత ఓపికగా చేసుకుంటే రక్తానికి సంబంధించిన దోషాలు పోతాయి. ఇది శ్రద్ధగా సాధన చేయవలసింది. పైగా ఈ నామాలు పఠించేటప్పుడు దృష్టి అనాహతం మీద పెట్టుకోవాలి. ఇది ఒక సాధనగా ఇచ్చారు. మళ్ళీ మనము గ్రూప్ లో ఇది పెడదాం. అనాహతాబ్జ నిలయ, శ్రీ అనాహతాబ్జ నిలయ ఈ నమః. అనాహతం అంటే మనకి హృదయస్థానము, అబ్జము అనగా పద్మము. హృదయ పద్మంలో ఉన్న తల్లి, అక్కడున్న తల్లి పేరు రాకినీశ్వరీ దేవి. ఇందాక విశుద్ధిలో ఎవరు? డాకినీశ్వరీ దేవి. ఇప్పుడు అనాహతంలో ఎవరు? రాకినీశ్వరీ దేవి. అనాహతం దగ్గర నాదశక్తి బయటకు వినపడని రూపంలో ఉంటుంది. గర్భస్థ పిండ విషయంలో 2వ మాసం. అందుకనే గాయత్రి సావిత్రి కుండలిని పుస్తకంలో మాస్టర్ లలితా సహస్రనామంతో 1వ మాసం, 2వ మాసం, 3వ మాసం, 4వ మాసం, 5వ మాసం, 6వ మాసంతో ఎలా లింకప్ చేశారు? ఎందుకు లింకప్ చేశారు అంటే ఇక్కడ మన లలితా సహస్రనామంలో క్లియర్ కట్ గా ఇచ్చినవే అలా లింకప్ చేసి అవి పెట్టారు. ముందు విశుద్ధి చక్రం దగ్గర అమ్మవారికి పాయసాన్ని నివేదించి తీసుకుంటే గర్భస్థ శిశువు 1వ మాస దశకి రక్షణ. కన్సీవ్ అయిపోయి ఇంకా బిడ్డ రెడీగా ఉన్నది అంటే మొట్టమొదటిసారి మనం ఏం చేయాలి? డాకినీశ్వరి దేవికి పాయసాన్నం కనుక ఇస్తే ఆ 1వ మాసకి ఆ బిడ్డకి రక్షణ వస్తుంది. ఇక 2వ మాసకి రక్షగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రం చెప్తున్న దానికి కూడా సరిగ్గా సరిపోతాయి. సౌనక, కృతవీర్య, సుభూతి, గౌతమ, ధన్వంతరుడు మొదలైన వారు గర్భస్థ శిశువు ఎదుగుదలకు చెప్పిన అంశాలకి ఇక్కడ చెప్తున్న యోగ విషయాలకి సరిపోతుంది. మరి వీళ్ళందరూ ధన్వంతరి, వీళ్ళందరూ ఆయుర్వేదంలో లలితా సహస్రనామంలోంచి తీసి ఆయుర్వేదం తయారు చేసుకున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి.
గర్భస్థ శిశువు ఎదుగు చెప్పిన అంశాలకి ఇక్కడ సరిపోతుంది. భారతదేశంలో మతం వేరు, విజ్ఞానం వేరు కాదు. మతము విజ్ఞానము కలిపి ఒకటే. భారతదేశంలో అసలు హిందూ మతం అనేది లేదు. సనాతన ధర్మం అని ఒకటి వస్తుంది. ఆ తర్వాత దానికి ఒక పేరు పెట్టారు, హిందూ ధర్మము అని. ఆ తర్వాత ఏమొచ్చింది? క్రిస్టియానిటీ వచ్చింది, ఇస్లాం వచ్చింది, జూయిజం వచ్చింది, బుద్ధిజం వచ్చింది, జైనిజం వచ్చింది. కానీ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఇప్పటికీ కొన్ని కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు అన్ని దేశాలకి విస్తరిస్తున్నారు. వీళ్ళకి హిందువులు అనే ఒక పేరు పెట్టారు. హిందువు అనేది అది మతం పేరు కాదు. ఆమ్, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఈ సనాతన ధర్మాన్ని ఆచరించడం మొదలు పెడితే వాళ్ళని కూడా మీరు హిందువు అనవచ్చు. లేదు, క్రిస్టియన్ గా ఉంటూ సనాతన ధర్మం పాటించే వాళ్ళు కూడా అనొచ్చు. కాబట్టి మతం అనేది ముఖ్యం కాదు. ధర్మాన్ని ఆచరిస్తున్నారా లేదా అది తెలుసుకోవాలి. శ్యామాబా, శ్రీ శ్యామాబాయే నమః. శ్యామల వర్ణంతో ప్రకాశిస్తున్న తల్లి శ్యామ షోడశ వార్షికి. 16 సంవత్సరాల వయస్సు ఉంటే శ్యామ అంటారు. ఆ వయసులో ఉన్న తల్లిగా మనం భావన చేయాలి. వదనద్వయ, శ్రీ వదనద్వయాయ నమః. ఈ తల్లికి రెండు శిరస్సులు. దీన్ని బట్టి చూస్తే గర్భస్థ పిండంలో ఏర్పడే ఇంద్రియములకి ఇక్కడ ఈ వదనములకి సంబంధం ఉన్నది. ఈ నామాల అంతరార్థాలు చాలా విశేషంగా ఉంటాయి. గర్భస్థ పిండంలో 2వ నెల స్థితికి ఇప్పుడు ఉన్న ఈ దేవతకి ఉన్న సంబంధం చెప్తున్నారు. 2వ నెలలో ఇప్పుడు తల్లి ఉంది. తల్లికి 2వ నెలలో ఆ, మ, బిడ్డ కన్సీవ్ అయిన తర్వాత 2వ నెలలో తల ఫామ్ అవుతుంది అనుకోండి. ఆ తల్లికి రెండు రెండు శిరస్సులు ఉన్నట్టే కదా. అంటే బయట ఇలా కనపడకపోవచ్చు. ఆ ఆ మదర్ కి రెండు శిరస్సులు ఉన్నట్టే. అది అమ్మవారి యొక్క స్వరూపముగా మనం అర్థం చేసుకొని గర్భంలో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి శ్రీ వదన ద్వయాయ నమః. రెండు శిరస్సులు ఉన్న తల్లి అని చెప్తున్నారు. దంష్ట్రోజ్వల, శ్రీ దంష్ట్రోజ్వలాయ నమః. ఈ తల్లికి గల రెండు వదనాలకి ఉజ్వలమైన కోరలు అటు ఇటు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ కూరలు మనకి అర్థమవుతాయి. అక్షమాలాది ధర, శ్రీ అక్షమాలాది ధరాయే నమః. అక్షమాల, అది ధర. అక్షమాల మొదలైన 4 రకాల ఆయుధాలు ధరించినది. అక్షము, శూలము, కపాలము, ఢమరకము, ఈ 4 ఆయుధాలతో ఉన్న రూపాన్ని మనం ధ్యానించాలి. రుధిర సంస్థిత, శ్రీ రుధిర సంస్థితాయ నమః. మన శరీరంలో ఉన్న నెత్తురు అనబడే ధాతువుకి ఈవిడ అధిష్టాన దేవత. రక్త సంబంధమైన ఏ దోషం పోవాలన్నా ఆ తల్లిని ధ్యానించుకోవాలి. ఆ తల్లి చుట్టూ మొత్తం 12 మంది దేవతలు ఉంటారు. రక్తానికి సంబంధించిన తల్లి చుట్టూ 12 మంది దేవతలు ఉంటారు. ఆవిడ శ్రీ రుధిర సంస్థితాయే నమః. కాళరాత్రవు, కాళరాత్ర్యాది శక్త్యోగ వృత, శ్రీ కాళరాత్ర్యాది శక్త్యోగ వృతాయే నమః. ఓఘము అంటే సమూహము. కాళరాత్రి ఆది అంటే కాళరాత్రి మొదలైన శక్తులతో కూడి ఉన్నది. కాళరాత్రిలో మొదటి అక్షరము క. కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జామిని, చంద్ర, ఛాయ, జయ, ఝుంకారి, జ్ఞానరూప, టంకహస్త, టంకారిణి. ఇలాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వీటిలో ఉన్న మొదటి అక్షరాలు చూస్తే ఖా నుంచి టా వరకు వచ్చాయి. ఖ ఖ, గ గ, జ్ఞ, చ చ, జ జ, ఇని, ఠ ఠ అక్కడ వరకు వచ్చారు. ఎవరు? కాళరాత్రి, ఖాటీత, గాయత్రి, ఘంటధారిణి, జ్ఞామిని, చంద్ర, ఛాయ, జయ, ఝుంకారి, జ్ఞానరూప, టంకహస్త, టంకకారిణి. ఇలాగా టాచట కక గగ చచ జజ ఇని ఠ ఠ వరకు వచ్చింది. ఇవన్నీ ఎక్కడున్నాయి? అనాహత చక్రంలో ఉన్నాయి. అనాహత చక్రంలో 12. ఈ 12 దళాల్లో 12 మంది శక్తులు ఉన్నారు. ఒక్కొక్క దళంలో ఈ అక్షరాలు, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవత. మనకి 16. ఇక్కడ విశుద్ధి చక్రంలో 16 దేవతలు అయిపోయింది. అనాహత చక్రంలో 12 దేవతలు అయిపోయింది. తర్వాత స్నిగ్ధౌ ప్రియ, శ్రీ స్నిగ్ధౌ నమః. స్నిగ్ధౌదనము అంటే తల్లికి ఇష్టమైనది. స్నిగ్ధ అంటే నేతితో తడిసిన అని. ఓదనము అనగా ఆహారం అని
అర్థం. నేతితో తడిపిన ఆహారం ఆవిడకి ప్రీతి. ఏం చెప్తారు డాక్టర్లు? అమ్మో నెయ్యి వేసుకోవద్దు, నెయ్యి వేసుకుంటే మీరు లావెక్కిపోతారు, అదెక్కిపోతారు. కానీ నెయ్యి వల్ల మనం బ్రెయిన్ మెమరీ పెరుగుతుంది అని ఎవడు చెప్పడు. కేవలం యోగులే చెప్తారు. మన భారతీయ సంస్కృతే చెప్తుంది. కాబట్టి నెయ్యి నెయ్యిని మానవద్దు. ఆవు నెయ్యి కానీ, ఈ మనకి ఆవు ఈ బర్రెపాలతో వచ్చే నెయ్యిని కానీ మీరు హాయిగా వాడుకోవచ్చు, హాయిగా వేసుకోవచ్చు. దీనికి చాలా అర్థాలు చెప్పారు. మనం కేసరి బాత్ అంటుంటాం, అది ఆవు నెయ్యితో కలిసి ఉంటే సరిపోతుంది. అంతేగాని కొంత ఆవు నెయ్యి కొంత గేదె నెయ్యి కూడదు. దేశీయ గోఘృతం మాత్రమే శ్రేష్టము. ఈ దేశానికి, ఈ మట్టికి, దేశవాళీ గోవుకి, ఈ సంస్కృతికి ఖచ్చితంగా అనుబంధం ఉంది. మన దేశానికి, మన మట్టికి, మన గోవుకి, ఉం? మన ప్రాణాలు నిలపగలిగే గోమాతకి మరొక్కసారి నమస్కారం చేసుకుందాం. కొంతమంది ఆవు నెయ్యి బాగా కలిపిన పప్పు అన్నం కూడా స్నిగ్ధోదనమే అని చెప్పారు. తప్పేం కాదు. మన ఆంధ్రాలో కొన్ని కొన్ని ప్లేసెస్ లో పప్పు అన్నం అని అంటే వాళ్ళకి ఎగతాళి వస్తుంది. ఎందుకు ఎగతాళి వస్తుంది నాకు అర్థం కాదు. వెజిటేరియన్స్ కి పప్పు చాలా ఇంపార్టెంట్. పప్పు తినాలి. వెజిటేరియన్స్ పప్పును నెయ్యి వేసుకొని తినకపోతే యూ విల్ నాట్ గెట్ ప్రాపర్ ప్రోటీన్స్. పప్పు అన్నం తినడానికి కూడా, ఎందుకంటే ఈ బ్రాహ్మలు పప్పు అన్నం తెగ తింటారు అని నానుడి వచ్చేసి ఆ పప్పు అన్నం అనగానే వాళ్ళకి కామెడీ అయిపోయింది. ఒరే బాబు, అది అది సరే కామెడీ అయితే అయింది, వాళ్ళని వదిలేసేయండి. నీ శరీరానికి ఖచ్చితంగా పప్పు అన్నం కావాలి. నువ్వు పప్పు అన్నంలో నెయ్యి వేసుకొని నీ శరీరానికి నువ్వు తినరా బాబు. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారని మనం ఏమి మానట్లేదు కదా. ఎగతాళి చేసేవన్నీ మానుకుంటూ పోతుంటే మనకి ఇంకేమి ఉండవు. మంత్రశాస్త్రము, యోగ శాస్త్రము, లలితా శాస్త్రము, సనాతన ధర్మము ఏం చెప్తోందో క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ. స్నిగ్ధోతనము అంటే పప్పుతో చేసిన అన్నంలో చక్కగా గో నెయ్యి వేసుకొని శుభ్రంగా తినటము. రైస్ తినొద్దు. ఎవడండి రైస్ తినొద్దు అని చెప్పింది? డాక్టర్లు వెధవలు. రైస్ తినండి. రైస్ పుల్కాలు మీకు ఇష్టమైతే అది వేరే సంగతి. పుల్కాల్లోకి కంప్లీట్ గా మారిపోయాము, ఇంక మళ్ళీ మాకు రైస్ తినే అలవాటు పోయింది అంటే ఓకే. కానీ డాక్టర్లు చెప్పినందువల్ల మేము రైస్ మానేసాం అనేది మీరు చాలా అది డాక్టర్లు మనల్ని ఎంతసేపు మనల్ని మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యేటట్టుగా మన ఆహార వ్యవహారాలన్నీ మార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెయ్యి తినద్దు, తేనె తాగొద్దు, ఆ అంటే మామిడికాయలు వల్ల షుగర్ వస్తుంది, అరటి పండ్ల వల్ల షుగర్ వస్తుంది, కొబ్బరి నీళ్ళ వల్ల షుగర్ వస్తుంది అని చెప్పి కొబ్బరి నీళ్ళను కూడా నాశనం చేసి వదిలిపెట్టారు ఈ డాక్టర్లు. కొబ్బరి నీళ్లు ఈజ్ ఈక్వల్ టు సెలైన్. నువ్వు సెలైన్ పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు వాడికి సెలైన్ పెట్టకుండా గట్టిగా ఒక 6 లీటర్లు కొబ్బరి నీళ్లు తాగిపించండి, వెంటనే బాడీ అంతా కొబ్బరి నీళ్లు సెట్ అయిపోయి ఎక్స్ట్రా ఏదైతే ఉన్నదో అది యూరిన్ లోకి వెళ్ళిపోతుంది. అంత పవర్ ఉంది కొబ్బరి నీళ్ళతో. అది మనం జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ విషయాల్ని మనం ఆచరిస్తే మనకి ఆ ఆహారం, మనం తీసుకునే ఆహారము మన పూర్వీకులు ఇచ్చిన ఆహారమే సరి అయిన ఆహారము. ఆ ఆహారంతోనే వాళ్ళు ఎన్నో పనులు చేశారు, ఎన్నో మంచి పనులు చేశారు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నారు. అలాగే మన ఆహారాన్ని కంటిన్యూ చేసుకోవాలి. కాకపోతే మన శరీరము ఆ, అలవాటైపోయి మనం ఏం చేసాము, కొంతమంది ఏం చేశారు, చాలా మంది డాక్టర్లు చెప్పారని శరీరానికి ఏమో రైస్ కష్టం, రైస్ తింటే ఏదవుతుంది అదవుతుందని ఒక 100 సార్లు అనుకున్నాను అనుకోండి, బాడీ ఇంకా రైస్ ని యాక్సెప్ట్ చేయదు. ఇంకా పుల్కాల వైపు టర్న్ అయిపోయింది. పుల్కాల్లో ఇప్పుడు పుల్కాలు తింటున్నాము, పుల్కాల వల్ల మాకు హాయిగా ఉందంటే ఓకే, నో ప్రాబ్లం. పుల్కాలు తిన్నందువల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ పుల్కాలు రైస్ రెండు సమానమే. అది అర్థం చేసుకోండి. అంతే, అంతవరకు మనం దాని గురించి పెద్ద డిస్కషన్ అక్కర్లేదు. కానీ ఆ నెయ్యిని మాత్రం వదలవద్దు. మహావీరేంద్ర వరద, శ్రీ మహావీరేంద్ర వరదాయి నమః. ఈ తల్లి మహావీరేంద్రులకి వరం ఇస్తుంది. ఎవరైతే నిగ్రహంతో సాధన చేస్తారో వారే వీరులు. మనమందరం వీరులమే ఖచ్చితంగా. ఎందుకంటే మనం నిగ్రహంతో ప్రతి ఆదివారం కూర్చొని మనం వింటున్నాం, సాధన చేసుకుంటున్నాము. శుక్రవారం శుక్రవారం గాయత్రి మంత్ర సాధన చేసుకుంటున్నాము. ఆ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము. రెగ్యులర్ గా మనం మెడిటేషన్స్ కి అటెండ్ అవుతున్నాము.
మనం అంతా ఖచ్చితంగా వీరులమే. పైగా మన వీరత్వంలో సాహసం కూడా పెట్టాము. ఆ సాహసంతో పాటు సేవని కూడా ఇంక్లూడ్ చేశాము. ఆ వీరత్వము, సాహసము, సేవ, ఆ వాటి వల్లనే మనం ఖచ్చితంగా పరమ గురువుల యొక్క దృష్టిలోకి వెళుతున్నాము. కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా మంచి సాధన చేసుకోవాలి. ఆ వీరత్వంలో సాహసం ఏంటి? ఏ సాధనైనా మనము జాగ్రత్తగా ఆలోచించుకొని నలుగురితో డిస్కస్ చేసుకొని, చాలా మంది అమ్మో గాయత్రి మంత్రమా, అమ్మో శ్రీ యంత్రం, అమ్మో శ్రీ విద్య అంటున్నారు. మాస్టర్ చెప్పారు కాబట్టి ఆ సాహసంతో మనము శ్రీ శ్రీ విద్యకు సంబంధించిన యంత్రాలని, మంత్రాలని, లలితా సహస్రనామాన్ని కూడా చేసుకుంటున్నాం. ఇక సేవ ఏం చేస్తున్నాము? సంకల్పము ద్వారా, శుభకామన ద్వారా, సాధన సాధన చేసి తులసి కోటలో నీరు వంచడం ద్వారా, యజ్ఞము చేయటం ద్వారా మనము మానవాళికి సేవ చేస్తున్నాం. కాబట్టి మనమందరం వీరులమే, మనమందరం యుగ శిల్పులమే. అది మనం అర్థం చేసుకోవాలి. వీరత్వం అంటే సాధనలో బలం. ఇంద్రియాలను నిగ్రహించడం కంటే వీరత్వం మరొకటి ఉందా? ఇంద్రియ నిగ్రహం ఉంటే గాని మంత్రం సిద్ధించదు, దేవత సిద్ధించదు. దేవతని ధ్యానిస్తేనే ప్రయోజనం, కానీ ఆ జ్ఞానానికి అడ్డంకి చపలత్వము. అది నిగ్రహించడమే పెద్ద వీరత్వము. దీనిని హిరణ్యకశిపునితో ప్రహ్లాదుడు చెప్తూ, లోకలం లోకములన్నీ గడియలోన జయించిన వాడవింద్రియ, నీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నివద్దు చేయుని భీకర శత్రులాగుర భభిన్నుల చేసిన బ్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. నువ్వు ఇప్పుడు లోకాలన్నీ హిరణ్యకశిపుడు వాళ్ళ తండ్రితో చెప్తున్నాడు. నారాయణ 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 అని చేస్తుంటే, ఎవర్రా నారాయణ, ఎక్కడున్నారా నాకు చూపించంటాడు. కానీ నువ్వు లోకాలన్నీ ఎంతో నిగ్రహంతో నువ్వు ఆ వాళ్ళందరినీ జయించి లోకాలన్నిటికీ రాజుగా ఉన్న ఓ హిరణ్యకశిపుడైన ఓ తండ్రి, నువ్వు ఇన్ని నిగ్రహించుకున్నావు, నువ్వు నారాయణ్ణి ఎరగలేకపోతున్నావు. ఇంత ఇంద్రియ నిగ్రహం పాటించే నువ్వు ఎంతో సాధన చేసి ఎన్నో శక్తులు సంపాదించే లోకాలను జయించావు. నువ్వు నారాయణ తత్వం ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అని బాధపడతాడు ప్రహ్లాదు. శాస్త్ర పరిభాషలో, ఉపాసనలో పరిణతి పొందిన వారు మహావీరులు. ఒకసారి ఇంద్రుడు ప్రహ్లాదుడు కలిసి అమ్మవారిని ఉపాసన చేశారట. వారిద్దరిని తల్లి అనుగ్రహించింది. ఇంద్ర అన్నప్పుడు ఇంద్రుడు, మహావీర అంటే ప్రహ్లాదుడు. ఇద్దరిని అనుగ్రహించిందని చెప్పి ఒక కథని మనకు గుర్తు చేశారు. తురీయావస్థను అనుసంధానించు వారు వీరులు అని మరో అర్థం ఉంది. బ్రహ్మ సాక్షాత్కారమును పొందినవారు, సాక్షి రూప చైతన్య స్థితిలో ఉన్నవారు ఇంద్రుడు, వారు మహావీరులు. అటువంటి వారిని అనుగ్రహించే పరమేశ్వరి. అనాహతంలో ధ్యానించే భక్త యోగులే మహావీరులు. వారికి వరదాయిని ఈ తల్లి. సో అనాహతంలో మనం ధ్యానం చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఇంద్రియ నిగ్రహం వస్తుంది. మనస్సు చంచలంగా ఉండటం ఆగుతుంది. బ్రహ్మ సాక్షాత్కారం వైపు మనం పయనించడం మొదలు పెడతాము. సాక్షి రూప చైతన్య స్థితి అని చెప్తున్నాడు. సాక్షి రూప చైతన్య స్థితి అంటే ఏంటంటే, మన శరీరాన్ని మనమే సాక్షిగా చూసుకోవటము, ఒక చైతన్య రూపంలా చూసుకోవటము. నేను అనేది మనం మనం చాలా మంది చెప్తుంటారు, నేను అనేది ఉండకూడదు, స్వ అనేది ఉండకూడదు, స్వార్థమ్మ పరమార్థంగమయ ఉండాలి అంటుంటారు కదా. ఆ నేను అనేది లేకపోతేనే మనము ఆ ఆ గురువుని మనలోకి ఆహ్వానం చేసుకోగలుగుతాం. ఆ నేను అనేది ఖాళీ చేసినప్పుడు గురువు మనలోకి దిగిపోతాడు. ఆ దిగిపోయే పరిస్థితిలో మన యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే, మన శరీరాన్ని మనం చూసుకునే సాక్షి రూప చైతన్య స్థితిలోకి మనం రాగలిగితే అది తురీయ అవస్థకి చిహ్నము. తురీయ అవస్థలో అంటే సమాధి స్థితి దాటి, సమాధి స్థితి అంటే ఏంటంటే, మనం మనం ఏ ప్లేస్ లో కూర్చొని ధ్యానం చేస్తున్నామో ఆ ప్లేస్ ని మర్చిపోవడం. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఒక సినిమా చూసేటప్పుడు కానీ, ఏదైనా పిల్లలు ఆడుకుంటూ మనం తన్మయంగా చూసేటప్పుడు కానీ మనల్ని మనం మర్చిపోతుంటాం. ఆ స్థితినే సమాధి స్థితి అనుకున్నాం. సమాధి స్థితి తర్వాత తురియ స్థితి ఉంటుంది. ఆ తురియ స్థితిలో ఏం జరుగుతుంది? మన శరీరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మనందరం ఒకసారి చూసుకున్నాం. మనందరము ఇలాగా 12:30 ఈ టైంలో మనం కూర్చొని ఉన్నాము. మన శరీరం ఏం చేస్తోంది? లలితా సహస్రనామం చేసుకొని లలితా సహస్రనామం గురించి అధ్యయనం చేసుకుంటోంది. అధ్యయనం చేసుకుంటోంది, వింటోంది. ఇది మనం గనక అబ్జర్వ్ చేసుకోగలిగితే ఆ సాక్షి రూప చైతన్య స్థితిని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అలా చేయటం కూడా
అలా చేసే వాళ్ళు కూడా వీరులే అని చెప్తున్నారు. మహావీరేంద్ర వరదలో ఇంకొక అద్భుతమైన విశేషం ఉందట. సోమయాగంలో ఉపయోగించే పాత్రకి మహావీర అని పేరు. మహావీరేంద్ర వరద అంటే ఆ పాత్ర ద్వారా చేయబడే యజ్ఞానికి సంతోషించి వరాలిచ్చే తల్లి అని అర్థం. అమ్మవారు యజ్ఞ స్వరూపిణి కనుక దానికి పరంగా కూడా అన్వయం ఉంది. యజ్ఞంలో చెప్పబడే సోమయాగము సోమపానమే శ్రీచక్రార్చనలో విశేషార్ఘం అని చెప్పబడుతున్నది. అదే అంతర్యాగంలో సుషుమ్నలో చెప్పబడే అమృతముగా ప్రస్తావన చేయబడుతున్నది. అంతర్యాగములో మనకు సుషుమ్న ఎక్కడ కలుస్తుంది? ఇడా పింగళ ఆజ్ఞాచక్రంలో సుషుమ్న కలుస్తుంది. కలిసి మళ్ళీ ఒక 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 సహస్రారంలోకి ఇలాగ హాఫ్ సర్కిల్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ సహస్రారంలో చంద్రతత్వం ఏదైతే ఉందో అక్కడ సోమరసంగా మారుతుంది. సోమయాగం అనేది కుండల్ని చేసే వాళ్ళకి ప్రపంచంలో మన శరీరంలో జరిగే నిత్య యజ్ఞ ప్రక్రియ. కుండల్ని మూలాధారంలో మొదలయ్యి ఆ ఆజ్ఞా చక్రం వరకు వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుంటుంది. యాక్టివ్ గా తిరుగుతూ ఉంటుంది జర్రని. మన రక్తంలో ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో ఆ కుండలిని శక్తి కూడా తిరుగుతుంది. ఒక్కసారి మనం ఎప్పుడైతే ఈ ఆజ్ఞా చక్రం దగ్గర గేట్ ఓపెన్ అవుతుంది, సుషుమ్న గేట్ ఓపెన్ అవ్వగానే సహస్రారంలోకి ఆ శక్తి వెళ్తుంది. సహస్రారంలో ఆ శక్తికి వెళ్ళినప్పుడు అక్కడ 1000 దళాల పద్మం ఉంటుంది, అనంతమైన వెలుతురు ఉంటుంది. మనం చెప్పుకున్నాం వెలుతురులో వేడి ఉంటుంది, వెలుతురులో శక్తి ఉంటుంది, వెలుతురులోనే రూపం ఉంటుందని. అక్కడ సోమరసం అని మన శరీరంలో తయారై ఉన్నది ఒకటి. ఆ ఒక గ్లాండ్ అని చెప్పుకోవచ్చు మనము, ఒక నాడి అని చెప్పుకోవచ్చు, లేదు ఒక గ్రంథి అని చెప్పుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది? ఆ సోమరసము అక్కడ ఉన్న సహస్రాలలో ఉండే ఆ సోమరసము అలా దిగి ఈ కుండల్లో కలిసి రక్తంలోకి వెళ్ళిపోతుంది. రక్తంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? మనం మనం తీసుకునే ఆహారం గాని ఆహారం గాని నీరు గాని రక్తంగా మారి మన శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. ఎప్పుడైతే ఈ సోమరసం రక్తంలో కలిసిపోయి రక్తంతో పాటు తిరగడం మొదలు పెడుతుందో ఇక ఆకలి ఉండదు, దప్పులు ఉండదు, నిద్ర ఉండదు, ఏమీ ఉండదు. డైజెషన్, సెక్రీషన్ ఇవి కూడా ఆగిపోతాయి. అది దేవతా తత్వం. దేవతా తత్వం దేవతలకి శరీరం ఉండదు. కానీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే వెలుతురు రూపంలో ఈ సోమరస పానం. అందుకనే వాళ్ళకి అమృతం ఇవ్వడం జరుగుతుంది. అమృతం ఇవ్వడం జరిగినప్పుడు వాళ్ళ శరీరాలలో వాళ్ళకి శరీరమే ఉండదు. ఆ వెలుతురు యొక్క రూపాలలో ఈ సోమరసం తిరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆకలి, నిద్ర మనకుండే ఈ ఫిజికల్ బాడీ క్యారెక్టరిస్టిక్స్ కి వాళ్ళకు ఉండవు. అందుకని గ్రావిటీ కూడా ఉండదు వాళ్ళకి. ఆ నేను అనేది ఉండదు కాబట్టి వాళ్ళు గాల్లో ఎగరగలుగుతారు. ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోగలుగుతారు. ఆ వాటిల్లో ఉండే ఆ అణువులు ఎటు కావాలంటే అటు మారిపోతూ ఉంటాయి. అందుకని వాటిని దేవతలు అంటారు. కాబట్టి మనం దేవతలతో మనం సంపర్కం చెందాలి, దేవతలతో కలిసి పనులు చేయాలి అంటే మన శరీరం ఎలా మారాలో మనకి ఇక్కడ విశేషంగా చెప్పబడుతుంది. రాకిన్యంబ స్వరూపిణి. శ్రీ రాకిన్యంబ స్వరూపిణి నమః. అనాహత చక్రానికి అధిష్టాన దేవత పేరు రాకినీదేవి. లలితాదేవియే ఈ రూపంలో ఉంది. రాకిని అంబ స్వరూపంతో ఉన్న లలిత అని హృత్పద్మంలో ధ్యానించాలి. హృత్పద్మం అంటే హృదయంలో ఉండే పద్మము. ఆవిడ ధరించిన ఆయుధాలు, పేరు, వర్ణము, అనుగ్రహము ఇత్యాదులన్నీ ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఆ తల్లి మనల్ని అనుగ్రహించుగాక. దీనికి సంబంధించిన మంత్రశాస్త్రంలో హృత్పద్మే భానుపత్రే ద్వివదన లసితాం దంష్ట్రిణీం శ్యామవర్ణాం అక్షం శూలం కపాలం భ్రమరుమపి భుజే ధారయంతి త్రినేత్రాం రక్తస్థాం కాళరాత్రి ప్రభృతి పరివృతాం స్నిగ్ధ భక్తైక సక్తాం శ్రీమద్వీరేంద్ర వంద్యాం అభిమత ఫలదాం రాకిణీం భావయామః. ఇలా చెప్పారు. భానుపత్రి అంటే సూర్యపత్రం. 12 మంది సూర్యుడు. అనాథ చక్రంలో ఉండే పద్మానికి 12 దళాలు. ఈ 12 దళాలని 12 సూర్యులతో పోల్చారట. అంటే ఈ అనాహత చక్రంలో ఉండే 12 దళాలు దే ఆర్ ది రిసెప్టర్స్ ఆఫ్ 12 సన్స్.
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మొన్న మనం త్రిలోచన శ్రీ త్రిలోచనాయ నమః అక్కడ ఆగాము. నెక్స్ట్ కట్వాంగాది ప్రహరణ శ్రీ కట్వాంగాది ప్రహరణాయ నమః. కట్వాంగ అంటే ఏంటి? కట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ థింగ్స్. చర్మము అంటే డాలు, అంటే అమ్మవారికి ఓ చేతిలో పెట్టుకుని ఉంటుంది. యుద్ధంలో డాలు అంటే తెలుసు కదా. ఈ నాలుగింటిని నాలుగు చేతుల్లో ధరించింది. ఖట్వాంగము అంటే చూడడానికి కింద ఒక కర్రలా ఉంటుంది, పైన ఒక కపాలం ఉంటుంది. గట్టిగా ఆలోచిస్తే మన వెన్నుముక పైన కపాలం దానికి ప్రతీకే ఇది. మనలో కూడా కట్వాంగం ఉన్నది. అమ్మవారు మనలో కూడా ఒక కట్వాంగం తయారు చేసి పెట్టింది. ఏంటి? మన వెన్నెముక పైన కపాలం. అలాంటిదే ఒక అస్త్రం పట్టుకుని ఉంది. దానివల్ల సింబాలిక్ గా ఏంటంటే మన శరీరాన్ని ఆవిడే తన చేత్తో పట్టుకొని కాపాడుతోంది. అంటే మన వెన్నెముక ఆవిడ చేతిలో ఉన్నది, మన కపాలం ఆవిడ చేతిలో ఉన్నది. అంటే మొత్తం మానవాళి యొక్క వెన్నెముక, మానవాళి యొక్క కపాలం ఆవిడ చేతిలో ఉన్నది. శ్రీ కట్వాంగాది ప్రహరణాయ నమః అని అన్నప్పుడు మానవాళి యొక్క వెన్నెముకని దాన్ని సరిగ్గా ఉంచడము, వాళ్ళ కపాలల్లో మంచి ఆలోచనలు ఇవ్వటము అనే ఆలోచన మనము తెచ్చుకున్నాం అనుకోండి. మొత్తం మనం లలితా సహస్రనామం చేసినప్పుడు అందరికీ అది ఉపయోగపడుతుంది. తర్వాత వదనైక సమన్విత శ్రీ వదనైక సమన్వితాయ నమః. ఆ తల్లి ఎప్పుడు ఒకే ముఖంతో ఉంటుందిట, అంటే ప్రసన్నంగా ఉంటుంది. మళ్ళీ అంటే మనం కూడా అలాగే ఒకే ముఖంతో ఉండాలి, కానీ అవసరమైనప్పుడు తగినట్లుగా మనము మన హావభావాలు మారుస్తూ ఉంటాము. మెయిన్ గా మనం ఎప్పుడు ప్రసన్నంగా చక్కగా ప్లెజెంట్ గా ఉంటే చూసే వాళ్ళకు కూడా ఆహా వీళ్ళలో ఆ, మంచి విషయాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉంటే మనకి మంచి విషయాలు జరుగుతాయి అనే భావన మనం కలిగించడానికి ఎప్పుడు మనం ప్రసన్నంగా ఉండాలి. సార్ పాయసాన్న ప్రియ శ్రీ పాయసాన్న ప్రియాయ నమః. ఆ తల్లికి నివేదన పాయసాన్నము, దేవత స్వరూపము, నివేదన అన్ని చెప్పారు. డాకినీశ్వరి నామం తలుచుకొని లలితాదేవికి పాయసాన్నం పెట్టగలిగితే ఆ పాయసాన్నం ఔషధం అవుతుంది. మనకందరికీ తెలిసే గూడాన్న ప్రియ అన్నప్పుడు పాయసాన్న ప్రియ అన్నప్పుడన్నా మనకి అమ్మవారికి ప్రసాదం నవరాత్రుల్లో పెట్టుకుంటాము, ప్రతి శుక్రవారం పెట్టుకుంటాము. ఎప్పుడైనా సరే మనం అమ్మవారికి ప్రసాదం లాగా తయారు చేసుకుని అది అది అమ్మవారికి నివేదన చేసి పెట్టుకుంటే అదే ఒక మంచి మెడిసిన్ లాగా అవుతుంది. దీన్ని అసలు ఈ పాయసం ఎలా తయారు చేయాలో కూడా చెప్పారు చూడండి. కండులే నిక్షిపాత్ క్షీరం ద్విగుణం వా తదర్థకం అలాభే విశ్వసేతోత్తయం తస్యార్థం గోఘృతం పరం కండులార్థాన్ భిన్నముద్గాన్ గుణం విన్యస్య పాచయేత్ నివేదయేత్ తతో మంత్రి పాయసాన్నం శివాయ చ. అంటే పరిమాణం ప్రకారం బియ్యంలో పాలు, ఆవు పాలు వేసుకుంటాం మనం మామూలుగా. బెల్లము, పెసరపప్పు, ఆవు నెయ్యి వేసి వండితే దాన్ని పాయసం అంటారట. అది మనము ఈ రెసిపీ మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది చాలా ముఖ్యమైన రెసిపీ, అంటే అందరికీ తెలిసిందే, మళ్ళీ మళ్ళీ మనము గుర్తు తెచ్చుకుంటున్నాం. ఈ ఈ విధంగా తయారు చేసిన దాన్నే పాయసం అంటారట. ఇలా తయారు చేసిన పాయసాన్నము శివుడికి కూడా ఇష్టమే. శివుడికి కూడా చాలా ఇష్టం. అందుకనే ఈ ఇలాంటి పాయసాన్నం ఆ గూడాన్నం అంటే ఆ, నవరాత్రుల్లోనే చెయ్యాలా, లేకపోతే నవరాత్రుల్లో చేస్తే ఎలాగో మంచిది. ఎందుకంటే నవరాత్రుల్లో మనకి ఒక ప్రిస్క్రైబ్డ్ డైలీ ప్రసాదాలు ఉంటాయి. మనం చేసే సాధనకి వాటికి తగ్గట్టుగా వాటికి పులిహోరని, తర్వాత ఈ ఆ, పాయసాన్నం అని ఇలా మనకి చెప్పారు కదా ప్రతిరోజు చేసుకోమని. ఈ పాయసాన్నము నవరాత్రుల్లోనే చేయక్కర్లేదు, శివుడికి కూడా ఇష్టమేట. శివుడికి పెట్టినా కూడా ఈ పాయసాన్నం చాలా ఇష్టము, అది చెప్తున్నారు ఇక్కడ. మళ్ళీ శివుడికేనా, విష్ణువుకి ఇష్టం కాదా అంటే విష్ణువు కూడా శివుడు విష్ణువు ఒకటే. మనం బ్రహ్మకి పూజ చేయం కదా, విష్ణువుకి పూజ చేస్తాం కాబట్టి విష్ణువు కూడా ఇది ఇష్టమే అని చెప్తున్నారు. తర్వాత త్వక్స్థ శ్రీ త్వక్స్థాయై నమః.
త్వక్స్థ అంటే చర్మమునందు అధిష్ఠించినది, అనగా చర్మ ధాతువుని నియంత్రిస్తున్న తల్లి. మొత్తం అందరికీ చర్మం ఉంది, మానవాళి అందరికీ, పశువులకు ఉన్నది, తర్వాత క్రిములకు ఉన్నది, కీటకాలకు ఉన్నది, అన్నిటికీ చర్మం ఉన్నది. ఆ చర్మానికి సంబంధించిన ధాతువులు ఈవిడ రక్షణలో ఉంచుతుంది. ఆ మనము ఈ త్వక్స్థాయ నమః అని, మా చర్మములందు నివసించుతున్న ఓ తల్లి, నీవు మా చర్మములను కూడా నియంత్రించి చక్కగా మంచి మార్గం ఉండేటట్టుగా మా చర్మమును తయారు చేయండి అని అన్నప్పుడు, మనకి మొత్తం మానవాళి అందరికీ కూడా ఆ చర్మం కరెక్ట్ గా ఉండేటట్టుగా చేస్తుంది ఆవిడ. మనము ఈ లలితా సహస్రనామము ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం. ముగ్గురు చేస్తున్నారు, ఒకళ్ళేమో శివుడికి ప్రతీకగా, ఒకళ్ళు బ్రహ్మకు ప్రతీకగా, ఒకళ్ళు విష్ణువుకి ప్రతీకగా చేసినప్పుడు, మరి శివుడు బ్రహ్మ విష్ణువే మనలాగా అయి చేసినప్పుడు మన కోసం మనం చెయ్యట్లేదు కదా, మొత్తం మానవాళి కోసం. అందుకనే రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహిత. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు, ఈ కొత్త సంవత్సరం కొంచెం ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ మనకి ఆ వైరల్ డిసీజెస్ వస్తాయి, ఆ తర్వాత యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలు ఇంకా అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మనం ప్రొటెక్టెడే. మనకి ప్రొటెక్షన్ ఎందుకు ఇస్తున్నారు అంటే, మనం మానవాళికి శ్రేయస్సు కోసం పనులు చేస్తున్నాం గనక మనకి ప్రొటెక్షన్ ఉన్నది అని మనం రెక్లెస్ గా ఉండద్దు. మనం ఇదే ప్రకారంగా మనం చేస్తున్న సాధనలు కానీ ఇవి కానీ మానవాళి శ్రేయస్సు కొరకు కనుక అప్పుడప్పుడు అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే, మన మన మనందరి మీద ఆ పరమ గురువుల యొక్క కృప ఎప్పుడు ఉంటుంది. పరమ గురువులు అంటే ఎవరండి? ఎప్పుడు వాళ్ళు మోక్షం కోరుకోరు, అన్ని జన్మలుగా మనతో కలిసి ప్రయాణం చేయడానికి రెడీగా ఉన్నారు, మనతో కలిసి మనందరినీ అమ్మవారి యొక్క పాదాల చెంతకు చేర్చడానికి ఎన్నో జన్మలు ఎత్తి 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 వాళ్ళు మన కోసం తాపత్రయపడుతున్నారు. ఆ పరమ గురువులు లాగా మనము కూడా చెయ్యాలి అంటే, ఆ మానసిక తత్వంతో అందరికీ మంచి జరగాలి అనే అద్భుతమైన శుభకామన కూడా చేసుకుంటున్నాము. అలాగే ఇవన్నీ కూడా, ఈ శ్లోకాలు ఇవన్నీ చేసినా కూడా దీంట్లో వచ్చే ఆ ఎనర్జీని కానీ ఆ శక్తిని కానీ ప్రపంచానికి పంచాలి అనే ఉద్దేశంతో మనం చేసుకుంటున్నాం. పశులోక భయంకరి, శ్రీ పశులోక భయంకరి అయిన మనలో కూడా ఆ పశు ఉమ్, ఎలాగా చెప్పాలి అంటే, పశుపతి తత్వము అంటే ఒకటి. పశుపతి అంటే శివుడు. పశు సో అనాథ చక్రంలో 12 దళాలు, 12 సూర్యులతో పూజారు. మంత్ర భాష అంటే అలా ఉంటుంది. రక్తస్థాం అంటే రక్త ధాతువుని అధిష్ఠించిన తల్లి. 494 వరకు వచ్చేసాం రాకిన్యంబా స్వరూపిణి. ఇక 495 నుంచి 503 వరకు ఈ 9 నామాల్లో మరొక తల్లిని చూపిస్తున్నారట, లాకిని దేవి. అంటే డాకిని రాకిని ఎందుకు వచ్చాయో చెప్పుకోవాలి కదా. ఈ తల్లిని ఉపాసన చేసినప్పుడు మంత్ర విశేషంలో ఉన్నాయి. ఇందులో వాడే బీజములు, న్యాసములు, వాటికి వాడే అక్షరములు డకారంతో కూడి ఉంటుంది. సమ సమస్త భక్త సుఖద, శ్రీ సమస్త భక్త సుఖదాయే నమః. అందరి భక్తులకి సుఖాలనిచ్చే తల్లి. అన్ని రకాల భక్తులు అంటే ఆర్తో సురార్థార్థి జ్ఞానీచ అని చెప్పినట్లుగా ఒక్కొక్క స్థాయికి చెందిన భక్తులు ఉంటారు. మనకేం కావాలో ఆ తల్లికి తెలుసు. అమ్మవారి ఉపాసన చేసినప్పుడు ధాతు దేవతలను ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఆ ధాతు దేవతలు మన జీవునికి ఆయువు ఉన్నంత కాలము దృఢ శరీరాన్ని ఇస్తారు. మనకి మంచి శరీరం కావాలి, సాధన చేసుకోవాలంటే మంచి శరీరం కావాలి. మంచి శరీరం కావాలంటే మనం ప్రాపర్ గా టైంకి అన్నం తింటూ టైంకి పడుకొని వాటిని మన శరీరానికి, ఎక్కడైనా మరి వయసు వల్ల కానీ ఏదైనా ఎప్పుడైనా డిలే వల్ల భోజనాలు చేసినప్పుడు కానీ, ఏదైనా ఫుడ్ లో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కానీ, ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు దానికి తగ్గ మెడిసిన్ తీసుకుంటాం. అవన్నీ తీసుకొని మన శరీరాన్ని ఎప్పుడు యాక్టివ్ గా ఉంచుకోవాలి. శ్యామశాస్త్రి గారు ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు అమ్మవారి ముందు కూర్చొని దురుసుగా కృపచూచి సంతతమ రోగ దృఢ శరీరముగా కలుపునను అని కీర్తించారు. ఆవిడ శరీర దారుఢ్యం కూడా ఇవ్వగల తల్లి. ఎవరైతే అమ్మవారికి ఉపచారం చేస్తూ ఉంటారో వారి పట్ల ఎవరైనా అపచారం తలపడితే ఆ శత్రువుల ధాతువులు వీరు లాగేస్తారు. బండాసుర సంహార సమయంలో వారాహిదేవి యొక్క చక్రంలో ఉన్న ఈ సప్త ధాతు దేవతలు బండాసుర సేనలందరిలో ప్రవేశించి వారి ధాతువులు బయటికి లాగానే
వారు కింద పడిపోయారు. వైషమ్యం లేకుండా కాపాడే దేవతలు ధాతు పుష్టి చేయగల శక్తి ఈ ఆ అన్నానికి ఉంది. కాబట్టి ఆ మనలో ఉండే ఆ ధాతు దేవతలను కనుక మనం కరెక్ట్ గా ఉపాసన చేస్తే, అంటే శరీరాన్ని కనుక జాగ్రత్తగా ఉంచుకోగలిగితే, ఆ ధాతు దేవతలు యాక్టివ్ గా ఉంటే మనకి అపచారం తలపెట్టే వాళ్ళల్లో ఇబ్బందులు కలగజేసి వాళ్ళని అపచారం చేయకుండా, మనకి ఏమన్నా ఇబ్బందులు కలగజేయకుండా చేయగల శక్తి వాళ్ళకుంది. తర్వాత లాకిన్యంబా స్వరూపిణి, శ్రీ లాకిన్యంబా స్వరూపిణి నమః. సరే, విశుద్ధి అయిపోయింది, అనాహతం అయిపోయింది. ఇంకేముంది? మణిపూరక చక్రం. మణిపూరక చక్రం వద్ద ఉన్న తల్లి పేరు లాకిని అంబ. ద్విక్పత్రే ద్విక్పత్రే నాభిపద్మే త్రివదన విలసద్దం శ్రీణీం రక్తవర్ణాం శక్తిం దంభోళి దండా భయమపి భుజైర్ధారయంతి మహోగ్రాం ఢామర్యాజ్యైః పరీతాం పశుజన భయదాం మాంసధాత్వేకనిష్టాం గౌడాన్నాసక్త చిత్తాం సకల సుఖకరీం లాకినీం భావయామః. ఇలా చెప్పారు మన మణిపూర చక్రంలో. ఇది మంత్రశాస్త్రంలో ఇచ్చిన మాటలు. సమస్త దుఃఖ సుఖదాం అంటే అందరికీ సుఖం ఇచ్చేది. ఈ శ్లోక సారం అంతా ఇక్కడ ఇచ్చేశారు. నామాలు చెప్తూ మన కోసం ఎంతో విజ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ లలితాదేవి కృపకి మరొకసారి నమస్కారం చేసుకుంటూ, ఇక 504 నుంచి 513 ఒక 10 నామాలు స్వాదిష్టాన చక్రంలో ఉండే అమ్మవారిని వర్ణిస్తున్నారట. చూసుకోండి. ఇప్పుడు ఈ లాకిన్యంబా స్వరూపుడితో మణిపూరక చక్రం అయిపోయింది. తర్వాత స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం గురించి మనకి 8 నామాలు చెప్తున్నారు, 9 నామాలు చెప్తున్నారు. జాగ్రత్తగా విందాం. స్వాదిష్టాన పద్మం దగ్గర ఉన్న శక్తిని వివరిస్తున్నారు. ఇది సరిగ్గా గర్భస్థ పిండ విషయంలో చతుర్థ మాసే జఠర కటిప్రదో భవతి. 4వ నెలలో ఎదగాల్సిన అవయవాలకు సహకరించే తల్లి. సో ఫోర్త్ మంత్ లో మనము లలితా సహస్రనామం, ఫస్ట్ మంత్ లో లలితా సహస్రనామం, సెకండ్, థర్డ్ ఇవి గనక చదివేటట్టుగా గనక ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనం సజెస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ బిడ్డ అద్భుతమైన బర్త్ ఇస్తుంది. అది మనం ఖచ్చితంగా సైంటిఫిక్ గా సైంటిఫిక్ గా అది అప్లై అవుతుంది. డాక్టర్లు ఎంత కేర్ తీసుకొని ప్రెగ్నెంట్ ఉమెన్ కి మెడిసిన్ ఇచ్చి డెలివరీ వరకు తీసుకొస్తారో, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక లలితా సహస్రనామం చేసుకుంటూ ఉంటే అమ్మవారు అలాగే జాగ్రత్తగా ఆ బిడ్డ గ్రోత్ ని చూసుకుంటూ బయటికి తీసుకొస్తారు అనేది ఇక్కడ నామాల్లో, అంటే మొత్తము మన మన డాక్టర్స్ చేసేదంతా ఈ లలితా సహస్రనామంలో ఉన్నది అని చెప్తున్నారు. ఇది సరిగ్గా 4వ నెలలో ఎదగాల్సిన అవయవాలకు సహకరించే తల్లి అని చెప్పాం కదా. స్వాదిష్టాన పద్మంలో ఉన్న దేవి పేరు కాకినీ దేవి. ఈ దేవి న్యాసము, బీజము కకార ప్రధానంగా ఉంటుంది కనుకనే కాకిని అని చెప్పారు. కాబట్టి కాకినీ దేవి శ్రీ స్వాదిష్టానాంబు జగతాయి నమః అనేది ఇంపార్టెంట్ పదము. తర్వాత చతుర్వక్త్ర మనోహర, శ్రీ చతుర్వక్త్ర మనోహరాయి నమః. 4 శిరస్సులతో ప్రకాశిస్తున్న తల్లి. ఎందుకంటే 4వ నెలలో ఈ ఇది జరుగుతుంది కాబట్టి 4 శిరస్సులు ఉన్నట్టుగా చెప్పబడుతోంది. అమ్మవారు 4 శిరస్సులతో 4వ నెలలో ఉన్న బిడ్డని కాపాడుతోంది. శూలాధ్యాయుధ సంపన్న, శ్రీ శూలాధ్యాయుధ సంపన్నాయ నమః. శూలము మొదలైన ఆయుధాలు ధరించిన తల్లి. మొదలైన మొదలైన అనే దానికోసం మనం ఇతర శాస్త్రాల్లో ప్రవేశించి తెచ్చుకోవాలి. మన ధ్యానానికి తెలియడం కోసం అమ్మవారు ఏ ఏ ఆయుధాలని ధరించారో చెప్తుంది. శూలము, పాశము, కపాలము, అభయము, ఈ 4 ఆయుధాలు పట్టుకొని ఉంటుంది. ఏమండి, మరి ప్రెగ్నెంట్ ఉమెన్ బిడ్డల గురించి చెప్తున్నారు కదా, మరి జెంట్స్ కి ఇవి ఎలా ఉపయోగపడతాయి? లేదు, ప్రెగ్నెన్సీ అయిపోయింది, ఈ పొజిషన్ లో ఉండే భక్తులకి ఇవి ఎలా ఉపయోగపడతాయి? మనము కూడా 9 ఇనిషియేషన్స్ కి వెళ్తాము. జ్వాలాకుల్ మహర్షి, మేడం బ్లెవెట్స్ కి, తర్వాత ఈ థియోసాఫికల్ సొసైటీలో మన ఇనిషియేషన్స్ చెప్తారు, దీక్షలు చెప్తారు. మనం రోజు శుభకామనతో పాటు 5 దీక్షలు మనం చదువుకుంటున్నాం. ఆ 5 దీక్షలు కాకుండా ఇంకా 4 దీక్షలు ఉన్నాయి. ఆ 4 దీక్షలు శరీరంతో కావు,
శరీరం వదిలిన తర్వాత తీసుకునేది. ఈ శరీరంతో మనకి 5 దీక్షలు మనకిచ్చారు. ఏంటండి 5? అసతోమ సద్గమయ మొదటి దీక్ష, తమసోమ జ్యోతిర్గమయ రెండవ దీక్ష, మృత్యోర్మ అమృతంగమయ మూడవ దీక్ష, స్వార్థమ్మ పరమార్థంగమయ నాలుగవ దీక్ష, అవ్యవస్థామ్మాం సువ్యవస్థాంగమయ ఐదవ దీక్ష. మనం ఫిఫ్త్ రేస్ లో ఉన్నాము, సిక్స్త్ రేస్ లోకి వెళ్తాము. తర్వాత ఈ ఈ మొత్తము ప్రపంచము అంతమయ్యే టైంకి సెవెంత్ రేస్ కూడా వస్తుంది. అప్పుడు భగవంతుడు పూర్తిగా దిగిపోయి సత్యయుగం వస్తుందని చెప్తుంటారు కదా. మనం ఇప్పుడు ఫిఫ్త్ రేస్ లో ఉన్నామని చెప్తుంటాం కాబట్టి మనకి 5 ఇనిషియేషన్స్ జరుగుతాయి. 6, 7 తర్వాత ఆ కొంచెము అంటే ఇప్పుడు కుంభయుగంలో మనం గురుపాదుక స్థవంలో కూడా మాస్టర్ చెప్పడంగా విన్నాం. మీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తాం, మీన యుగం నుంచి కుంభయుగంలోకి వస్తున్నాం, పీసియన్ ఏజ్ నుంచి ఆక్వేరియన్ ఏజ్ లోకి వస్తున్నాం. ఆక్వేరియన్ ఏజ్ అంటే కుంభయుగము, అంటే అగస్త్యుడికి సంబంధించిన యుగము. అగస్త్యుడు ఈ యుగానికి మొత్తం అగస్త్యుడు దగ్గరుండి చూసుకుంటాడు. అంటే ఆయన ఒక్కడే చూసుకుంటాడని కాదు, ఆయనకి మిగతా ఋషులందరూ సహకరిస్తారు. ఆయన హీ విల్ బి ద లీడర్. అందుకనే మనకి ఈ లలితా సహస్రనామం ఇవన్నీ మనకి ఈజీగా అందుతున్నాయి. అగస్త్యుడు అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నమాట. ఏదో అగస్త్యుడికి ఒక ఫోటో పెట్టేసి ఆయనకి అగస్త్యాయ నమః అగస్త్యాయ నమః అగస్త్యాయ నమః అని పూజ చేస్తే సరిపోదు. అగస్త్యుడికి సంబంధించిన క్వాలిటీస్ మనలోకి దిగాలి. అడ్వాన్స్డ్ గా ఆలోచించాలి. ఆయన దగ్గర ఎన్నో విద్యలు ఉన్నాయి. ఆ విద్యలతో ఎన్నో రకాలైన విషయాలు చేశారు. ఒక్కసారి శరీరాన్ని అంత పెద్దదిగా చేయగలడు, ఒక్కసారి శరీరాన్ని చిన్నదిగా చేయగలడు, గాల్లో ఎగరగలడు. అటువంటి అటువంటి శక్తుల్ని సంపాదించి భగవంతుడికి, శివుడికి, విష్ణువుడికి అపారమైన సేవ చేశాడు. కొన్ని యుగాలుగా చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడు కూడా. మరి మనకేమో మోక్షం కావాలి, ఇంకా మళ్ళీ నాకు ఈ జన్మలు వద్దు బాబు, నేను చాలా ఇబ్బందులు పడుతున్నావు, ఎన్నో కష్టాలు పడుతున్నావు, నేను మళ్ళీ మానవ శరీరం ఎత్తలేను, నాకు మోక్షం కావాలి, భగవంతుడిలో కలిసిపోవాలి. మనకేమో ఋషులు ఋషులు ముక్తి తీసుకోకూడదు. మనం ఎన్ని జన్మలు తీసుకున్నా ఋషులు మనకు కావాలి, మన పక్క నుండి మనకు సేవ చేయాలి, మనం మోక్షం వెళ్ళిపోవాలి, వాళ్ళు మాత్రం సేవలు చేసుకుంటూ ఉండాలి. ఎంత స్వార్థం అండి అది. ఉంటుంది, కాదని ఉండదు అని అనను, అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అట్లాంటివి, భయంకరమైన పరిస్థితులు, అసభ్యమైన పరిస్థితులు, చూడలేని పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎందుకు పుట్టాను అని కూడా అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. ఇన్ని తప్పులు చేశానా, ఇన్ని ఇన్ని పాపాలు చూడడానికి నేను పుట్టానా అనే బాధ కూడా వస్తుంది, అందరికీ వస్తుంది. గురువులకి వచ్చినాయి, అందరికీ వచ్చినాయి. అర్జునుడు కూడా అదే అనుకున్నాడు. నా చుట్టాలని చంపడానికి నేను పుట్టానా అని అడుగుతాడు. ఒరే నాయన, నువ్వు కాదురా చంపాల్సింది, నేను చంపుతాను. నేను నీ గురువు చంపుతాడు అనుకో, దేవుడే చంపుతాడు అనుకో, కృష్ణుడే చంపుతాడు అనుకో, నన్ను మాధ్యమంగా వాడుకున్నాడు అనుకో అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ తప్పులు ఇవన్నీ భగవంతుడు యొక్క లీలలే. ఆ మనిషి చేసుకున్న మిస్టేక్స్ వల్ల, పాపాల వల్ల వాళ్ళు అనుభవిస్తున్నారు. అలా వాళ్ళకి తెలియక అలాంటి ఇబ్బందులు మనకి కొంత తెలిసింది. మనకి మంచి మార్గం ఉంది, మనకి అన్ని బాగానే ఉన్నాయి, మనం వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళని తెలుసుకునేటట్టుగా ప్రయత్నం చేయాలి అని మనం ఈ యజ్ఞాలు చేస్తున్నాం. కాబట్టి మన అమ్మవారి సహాయంతో మనం ప్రపంచానికి కూడా ఈ ఈ అజ్ఞానము తీసే, పశులోక భయంకరి అన్నారు కదా, ఈ అజ్ఞానం పోవాలి అని మనం ఈ సంకల్పాలు గాని, యజ్ఞాలు గాని, తపస్సు గాని చేస్తున్నాము. అలా మనము శూలాధ్యాయుధ సంపన్న, శ్రీ శూలాధ్యాయుధ సంపన్నాయ నమః. శూలము మొదలగు ఆయుధాలు, ఆ శూలము, పాశము, కపాలము, అభయము అని 4 ఆయుధాలు పట్టుకున్నది అని చెప్తున్నాం. తర్వాత పీతవర్ణ, శ్రీ పీతవర్ణాయ నమః. ఈ తల్లి రంగు పీతవర్ణం. పీతాభాస్వత స్వత పీతాభా స్వచ్ఛనూపమ అని చెప్పినట్టుగా ఈ తల్లి పసుపు రంగు బంగారు వన్నెతో ప్రకాశిస్తుంది. ఈ తల్లి పేరు సిద్ధేశ్వరి. ఈ నామాల వరుసలో ఇక్కడితో దీనికి అనుబంధం ఉంది అని చెప్పుకున్నాం. తర్వాత
అతి గర్విత అతి గర్విత అయిన గర్వం ఎప్పుడు వస్తుంది అంటే సంపదలు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆ నిండైన భావం చూస్తున్నప్పుడు నాకే అని అంటుంది. ఇదొక దర్పం. ఇది కూడా ఉండవలసిన వారి దగ్గర ఉంటేనే సౌందర్యం. విశ్వనాథ సత్యనారాయణ గారు దిశణ దిశనాహంకార సంఖాత దోహాల బ్రాహ్మీ మయమూర్తి అన్నారట. ఒకప్పుడు అలాంటి అహంకారం అందం, అది ప్రమాదకారి కాదు. అమ్మవారి దగ్గర అతిశయించిన భావము, సౌందర్యము, సంపద, ఐశ్వర్యము పుష్టిగా ఉన్నాయి. ఆ పుష్టిగా ఉన్న భావంతో ఆవిడ నిండుగా చూస్తున్నారు. అందుకే అతి గర్విత. లాకినీదేవి ఉగ్ర, డాకినీదేవి అతి గర్విత. భావానికో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ చాలా సటిల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఒకడు ఒక విద్యలో బాగా ఎక్స్పర్ట్, అంటే కంప్యూటర్ లో బాగా ఎక్స్పర్ట్. ఎటువంటి ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా చేయగలడు. ఇన్ని కోట్ల మంది ఉన్న కంపెనీలకైనా అతను ప్రోగ్రామ్స్ ఇవ్వగలడు. లేదు, ఇల్లు కట్టగలడు. మంచి మేస్త్రి. వాడు ఏం చెప్పుకుంటాడు? నేను ఎటువంటి ఇల్లైనా నేను కట్టగలను అని చెప్తాడు మనకి. మనకేమనిపిస్తుంది? వీడికి చాలా అహంకారం ఉందిరా, ఇంత ఇంత చెప్తున్నాడు అనిపిస్తుంది. అది ఎసర్షన్ అన్నమాట. వాడికున్న స్కిల్స్ ని వాడు ఎసెప్టివ్ గా చెప్తున్నాడు. అది అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు ఆ, ఒక లలితా సహస్రనామం మీద సామవేద షణ్ముఖ శర్మ గారు ఒక 183 స్పీచెస్ ఇచ్చారు. నేను లలిత అనే సంగతి మనకు తెలుసు కదా. ఆయన లలితా సహస్రనామం మీద నాకు పట్టు ఉన్నది అని అన్నారనుకోండి, ఈ విషయం తెలియని వాళ్ళు అమ్మో ఈయనకి చాలా అహంకారంలే అనుకుంటారు. కానీ విషయం తెలిసిన వాళ్ళు ఎస్, ఆయనకి ఉంది కాబట్టి ఆయన చెప్పుకుంటున్నాడు. అది ఇక్కడ అతి గర్విత అయిన అమ్మవారికి ఆ పవర్ ఉంది కాబట్టి ఆవిడ గర్వంగా, అదేంటి, కాంప్లెక్స్ లేకుండా గర్వంగా స్టడీగా ఉండగలుగుతుంది. మనము కూడా మనం కూడా ప్రకృతికి సహకరిస్తూ, అమ్మవారికి సహకరిస్తూ మానవాళి శ్రేయస్సు కోసం జీవిస్తున్నాం కాబట్టి మనం కూడా గర్వం లేకుండా ఎఫెక్టివ్ గా ఉండాలి. ఎస్, వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ది హ్యుమానిటీ. మళ్ళీ ఇప్పుడు ఈ సెంటెన్స్ నేను చెప్పాను కదా, ఈ సెంటెన్స్ లో ఏమన్నా అహంకారం కనిపిస్తుందా? అది మనమే చెక్ చేసుకోవాలి. వినేవాళ్ళు అమ్మో వీడికి చాలా అహంకారం ఉంది అనుకుంటారు, అనుకోనియండి. కానీ మన దగ్గర విద్వత్తు ఉంది కాబట్టి మనం గట్టిగా చెప్పగలుగుతున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఈ అహంకారం అనేది చాలా సన్నటి లైనింగ్ ఉంటుంది అనమాట. అది దాటితే మనకి ఇబ్బంది. అది దాటకుండా మనకున్న స్కిల్స్ ని అలా ఎఫెక్టివ్ గా చెప్పుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. మేధోనిష్ట, శ్రీ మేధోనిష్ట అయిన మన మెదడు లోపల ఉండే మృదువైన మాంస విశేషాన్ని మేధస్సు అంటారు. ఇది చాలా ప్రధానం. మెదడుకి అత్యంత ముఖ్యమైన ధాతువు అది. బుద్ధి కళారూపంతో అది అనుగ్రహిస్తున్నది. ఆ ధాతువుని వృద్ధి చెందించే పదార్థం గురించి తర్వాత నామంలో చెప్తున్నారు. సో మనకి సైన్స్ కూడా చెప్తోంది. ఆ క్రియాటనిన్ అని, ఆ, ఏదో రాకోటిన్ అని, ఇంకోటిన్ అని, ఏవో కొన్ని రసాయనాలు ఉంటాయి మన మన బ్రెయిన్ లో. ఆ వాటిని మనము రెగ్యులర్ గా మనం తీసుకునే ఫుడ్ తో గాని, మన ఆలోచనలతో గాని మనం వాటిని బాగా యాక్టివ్ చేస్తే మనకి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. షార్ట్ కట్లు తెలుస్తూ ఉంటాయి. అరే భలే ఆలోచన వచ్చిందిరా అనుకుంటాం మనం. ఎందుకంటే ఆ బ్రెయిన్ ని కరెక్ట్ గా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం, దానికి ప్రాపర్ గా ఫుడ్ ఇస్తున్నాము. ఆ, అలా కాకుండా ఆ, పొద్దున్న లేచి ఇక ఏదో కాసేపు సాధన చేసుకొని నిద్రపోవటం, మళ్ళీ కాసేపు సాధన చేసుకొని క్రియేటివిటీ లేకపోతే బ్రెయిన్ నిద్రపోతుంది. క్రియేటివ్ గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అదే దత్తాత్రేయ స్వరూపం. మీరు దత్త మంత్రాలు చేస్తున్నారు అంటే మీరు క్రియేటివ్ గా ఆలోచించుకోవాలి. ఈ పని నేను ఎలా క్రియేటివ్ గా చేయగలను, కొత్త విషయాలు ఎలా నేర్చుకోగలను, కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు క్రియేటివ్ గా ఎలా మనం అర్థం చేసుకోవాలి. అబ్బా, ఇంకా ఏం కొత్త విషయాలు తెలుసుకుంటాము అంటే ఇంక అక్కడ మీ క్రియేటివిటీ ఆగిపోయినట్టే. మీ మీ మేధస్సుని మీరు నిద్రపోతున్నట్టే. మేధస్సు నిద్రపోతే ఇంకేముంది? ఇంకా అలాగే లేజినెస్ లోకి వెళ్తుంది. అలా కాకుండా మన క్రియేటివిటీని ఎప్పుడు యాక్టివ్ గా ఉంచుకోవాలి. మన మేధస్సుని యాక్టివ్ గా ఉంచుకోవాలి అంటే అప్పుడప్పుడు మన సాధనలో, తర్వాత ఈ ఈ ఈ కొత్త విషయాలు నేర్చుకోవడంలో, ఏదైనా పజిల్స్ కానీ ఇలాంటివి, పద వినోదాలు ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే సూడోకు, తర్వాత క్రాస్ వర్డ్ పజిల్స్,
లేకపోతే చెస్ ఇలాంటి గేమ్స్ కనుక మనం ఆడుతూ ఉండటం లేదా చూస్తూ ఉండటం లేదా వాటి గురించి తెలుసుకోవడం కనుక చూసుకుంటూ ఉంటే ఆ, రాగాలు మ్యూజిక్ లో రకరకాల రాగాలు ఉంటాయి. ఏ రాగం దేనికి ఇంపార్టెన్స్ ఇది తెలుసుకోవటం, ఇలాంటి కొత్త విషయాలు కనుక మనం తెలుసుకోవడం చేసుకుంటూ ఉంటే ఆ మనస్సు ఆ బ్రెయిన్ కి ఆ, ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. శరీరానికి ఎంత ఎక్సర్సైజ్ మనం ఇస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని మనం ఎలా నమ్ముతామో బ్రెయిన్ కి కూడా కొంత ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఇస్తేనే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటే ఆ శక్తి దారాలు దిగినప్పుడు కరెక్ట్ గా ఆ కెమికల్స్ యాక్టివేట్ అయ్యి మనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి మనకి. ఆ, ఆ, శుక్రవారం సాధన చేసుకోవాలి, ఆ తర్వాత శనివారం ఆదివారం సెలవు తీసుకోవాలి, తర్వాత దత్త మంత్రాలు యాక్షన్ చేసుకోవాలి, లలితా సహస్రం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఎలాగొస్తున్నాయి? మనందరం సామూహికంగా మన సాధన చేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలి, ఇంకా మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని మీ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ వల్లే మనం ఇలా రకరకాలుగా మనం ధనిష్ట మెడిటేషన్ చేసినా కానీ, ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ చేసినా కానీ, ఇలా తర్వాత శుక్రవారం పూట రాత్రిపూట చేసే సాధనలు కానీ, ఇవన్నీ మన దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ వల్లే ఇంకా నేర్చుకున్నాము. మన మనసుని ఇంకా మన మేధస్సుని ఇంకా బాగా యాక్టివేట్ చేసుకున్నాము. ఎంత యాక్టివేట్ చేసుకుంటే అంత పవర్ఫుల్ గా తయారయ్యి అమ్మవారికి గురువులకి అంత సపోర్టివ్ గా మనము మానవాళికి మన సేవ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మనము ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలని, అదంతా మనకి మేధోనిష్ట. ఈ మేధస్సుకు సంబంధించిన పదార్థం గురించి చెప్తున్నారు. మధుప్రీత, శ్రీ మధుప్రీత అయిన తేనె అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన పదార్థము. మరి డాక్టర్లు తేనె తాగితే షుగర్ వస్తుందన్నారు అంటే ఇంకేముంది, అయిపోయా. తేనె అంటే చాలా ఇష్టం. తేనె నివేదన చేయాలి. ఎన్ మధునా జుహోతి మహాతీమేవ తద్దేవతాం ప్రీణాతి. మధువుతో హోమం చేసిన వారు గొప్పగా దేవతను సంతోషింపచేస్తారని శృతి. మనం ఎప్పుడు ఆ, గో గో అంటే ఆవు నీటితో మనం హోమం చేస్తాము. ఇక్కడ ఏం చెప్తున్నారు? మధువుతో కూడా ఆ హోమం చేయండి అని చెప్తున్నారు. చూద్దాం దీన్ని మళ్ళీ మనం ఎప్పుడో ఒకప్పుడు యజ్ఞంలో ఉన్నప్పుడు మధువుతో ఎలా చేయాలి అనేది మనం ప్రాక్టికల్ గా చేసి మనం చెప్దాం. లేదా దీపయజ్ఞం చేసేటప్పుడు ఆ మీరు నూనె వేస్తా ఆవు నెయ్యో నూనె వేస్తారు కదా, ఒక్క చుక్క నెయ్యి ఒక్క చుక్క తేనె వేసి చూడండి, దానివల్ల ఏమవుతుందో చూద్దాం. ఉమ్, ఇలాంటి మనం కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఉండాలి. మనం చదువుతున్నది చదువుతున్నట్టుగా చదివేసేసి హాయిగా నిద్రపోవడం కాదు. ఏమవుతుంది? తేనె తాగితే ఏమవుతుంది? మన శరీరం ని ఖచ్చితంగా లైన్లో పెడుతుంది. నేను వాకింగ్ చేసిన ప్రతిరోజు పొద్దున్నే ఏం చేస్తాను అంటే ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకొని. దీప్తి గారు ఏమైనా క్వశ్చనా? యు రైజ్డ్ యువర్ హ్యాండ్. అని కాదండి. ఓకే. ఆ దీపంలో తేనె వేయమని చెప్పారు కదా, అది నేను ఆ, ఒకసారి ట్రై చేశాను. ఆ దీపం చేయండి. వెలుగుతుంది. ఇది ఆమ్, ఒత్తి పూర్తిగా అయిపోతుంది కదా, ఆహుతి చెందింది అంటారు కదా, అలా ఉమ్, రాకుండా అది ఉండిపోతుంది. ఒత్తి తేనె ఉండిపోతాయి ఓ చుక్క. చేశారా? ఇంతకుముందు చేసి చూసారా? ఆ చేశానండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు ఏమవుతుంది, ఏమైతుంది అంటారు? ఆ, ఒత్తి ఆ, మామూలుగా అంతా అయిపోయాక పూర్తిగా కాలిపోతుంది కదా, ఆ, అలా కాకుండా ఒత్తి తేనె అలా ఉండిపోతాయి ఆ ప్రమిదలో. ఆహా, ఆ, ఆ ఒత్తి కాలదు. ఒత్తి కాలదు. పూర్తిగా కాలకుండా దీపం మటుకు ఉన్న నెయ్యి అంతా అయ్యేంత వరకు దీపం వెలుగుతూ వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్ ఎక్స్పెరిమెంట్. బాగుంది, మేము ట్రై చేస్తాం. అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెరీ గుడ్. ఫీడ్బ్యాక్. మధువుతో హోమం చేసిన వారు గొప్పగా దేవతని సంతోషింపజేస్తున్నారు అని శృతి. మధువాత ఋతాయతే అసోవా ఆదిత్యో దేవమధు. సూర్యకిరణాల ద్వారా ప్రాణశక్తి రూపమైన మధువు వ్యాపిస్తున్నది కనుక సూర్యబింబము దేవమధువు. అంటే సూర్యుడి యొక్క బింబమే దేవతలకు సంబంధించిన మధువు. సూర్యుడి యొక్క బింబము ద్వారా దేవతలు అమృతం తీసుకుంటారు. సో ఇప్పుడు మన దీప్తి గారు చెప్పిన ఆ ఆ ఎక్స్పెరిమెంట్ మనం రేపో ఎల్లుండో ఈరోజు మనం ట్రై చేద్దాం. బందిన్యాది సమన్విత, శ్రీ బందిన్యాది సమన్వితాయే నమః. బందిని మొదలైన దేవతలతో ఉన్నది. ఇక్కడ బందిని నుండి చెప్పబడే దేవతలు ఆరుగురు వస్తారు. వీరు స్వాదిష్టాన చక్రంలో ఉన్నారు. బందిని భద్రకాళీంచ
మహామాయాం యశస్వినీం రక్తాం లంబోష్టికాం చైవ పూజయేత్ క్రమశః. ఇక్కడ స్వాదిష్టాన చక్రంలో దేవతల పేర్లు చెప్తున్నారు. స్వాదిష్టాన చక్రంలో 6 చక్రాలు, 6 దళాల పుష్పం కదా, ఆరుగురే ఉంటారు దేవతలు. బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్టి. ముందు మనం నామాల్లో చెప్పుకున్న యశస్విని వేరు, ఇక్కడ యశస్విని వేరు. బా నుంచి లా వరకు అక్షరాలు స్వాదిష్టానం దగ్గరికి వచ్చాయి. ఈవిడికి ఇష్టమైన పదార్థం తర్వాత నామంలో చెప్తున్నారు. దద్యన్నాసక్త హృదయ, శ్రీ దద్యన్నాసక్త హృదయాయై నమః. దధి అంటే పెరుగు తో చేసిన ఓదనముపై ఆసక్తి కలిగిన హృదయం ఉన్నది. ఇది ఎలా చేయాలో చెప్తున్నారు. పెరుగన్నం కూడా ఎలా చేయాలో చెప్తున్నారండి. దధ్యాచాన్విత శుద్ధాన్నం లవణేన సమన్వితం ఆర్ద్రమరీచి సంయుక్తం ధానక పత్ర సంగతం తదా నాగర ఖండాఢ్యం దద్యన్నం చేత్ ప్రకీర్తితం. ఇప్పుడు ఇందులో మనకి సింపుల్ గా మనం సంస్కృత పదాలు మనం అలవాటు చేసుకోవాలి. దద్యాచాన్విత అంటే ఇక్కడ చదవకుండానే మనం ప్రయత్నం చేయాలి. శుద్ధ అన్నం, అన్నం అనే పదం వచ్చింది. లవణం, లవణం అంటే ఏంటండి? ఉప్పు అండి, సాల్ట్, ఉప్పు. ఉప్పు. ఉప్పు ఉప్పు. సో మనకి సంస్కృతం కొంచెం పర్వాలేదు వచ్చిందండి. అన్నం అర్థమైంది, ఉప్పు అర్థమైంది. సమన్వితం, సమంగా ఉండాలి. ఆర్ద్ర మరీచ సంయుక్తం ధానక పత్ర సంగతం తదానాగర ఖండాఢ్యం దధ్యన్నం చేత్ ప్రకీర్తితం. ఇవన్నీ మనకు అర్థం కాల. సో పెరుగన్నంలో ఉప్పు వేసుకొని తినాలి అనేది మాత్రం అర్థమైంది. తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం. శుద్ధమైన అన్నంలో లవణము అంటే సైంధవ లేదా సముద్ర లవణము అని పూర్వులు చెప్పినది కలిపి, సైంధవ లవణం దొరుకుతుందా? దొరుకుతుందండి. దొరుకుతుందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బీపీ అంటే దాని వల్ల బీపీ తగ్గుతుంది అని చెప్తారు మనం కదా. ఈ రాళ్ళుప్పు కూడా వాడొచ్చా అండి? ఇది సైంధవ లవణం అని చెప్తున్నారమ్మా. మరి రాళ్ళుప్పు కూడా అది ఒరిజినల్లే. రాయి ఉప్పు కూడా ఒరిజినల్లే. సైంధవ భూమిలో నుండి కానీ వస్తుంది కదండి సైంధవ లవణం. భూమిలోంచి వచ్చేది. రాళ్ళు ఉప్పు ఏమో సముద్రంలోంచి వచ్చేది. దాంట్లో ఈ ఉప్పుతనం ఎక్కువ ఉంటుంది. వీడేమంటాడు, ఐడైజ్డ్ సాల్ట్ అంటాడు. ఒరే ఐడిన్ ఎందుకురా బాబు ఉప్పులో? సముద్రంలో ఉండే ఉప్పు తాగి సముద్ర స్నానం చేసి వచ్చినప్పుడు మన శరీరం అంతా శుద్ధి అవుతుంది. ఆ ఉప్పు మన శరీరంలో ఉండే, మన చర్మంలో ఉండే అనవసరమైన చెత్తంతా తీసేస్తుంది ఆ ఉప్పు. ఆ ఉప్పు నీరు తాగుతాం. తాగిన తర్వాత కూడా మనకి ఇనీషియల్ గా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఏమీ కాదు. అదొక మెడిసిన్ లాగా అవుతుంది. సముద్రం మరి దాంట్లో ఐడైజ్డ్ సాల్ట్ అని చెప్పి అదొకటి ఏదో కలిపేసి మనల్ని ఆ ఒరిజినల్ సాల్ట్ నుంచి దూరం చేస్తున్నారు. అది అర్థం చేసుకోండి. అలాగని టక్కని ఐడైజ్డ్ సాల్ట్ మానద్దు. ఎందుకంటే వీళ్ళు చేసిన ఈ యథా మార్కెటింగ్ వల్ల మన శరీరము ఐడైజ్డ్ సాల్ట్ కి అలవాటు పడిపోయింది. సడన్ గా ఐడైజ్డ్ సాల్ట్ మానేసి ఇలాగా మనకి మళ్ళీ పాత పద్ధతుల్లోకి వెళ్తున్నాము అని చెప్పేసి మళ్ళీ అది చేసుకుంటే మళ్ళీ బాడీ డిస్టర్బ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. కానీ మెల్లగా మీరు మార్చుకోవాలంటే మెల్లగా ఆ సైంధవ లవణంతో మార్చుకోండి. సరే, పెరుగన్నం ఎలా చేయాలో చెప్తున్నారు అని పూర్వులు కలిపి చెప్పి, మరీచి అంటే మిరియాలు, ధానక సంయుతం అంటే కొత్తిమీర ఆకులు. ఎంత క్లియర్ గా చెప్పారు చూసారా. నాగర కండం అంటే అల్లం ముక్కలు. ఇవి కలిపి తయారు చేసుకునేదే దద్యోజనము. ఇది పెరుగన్నం. పెరుగన్నంలో ఏముండాలి? సైంధవ లవణం ఉండాలి, మిరియాలు ఉండాలి, కొత్తిమీర ఆకులు ఉండాలి, అల్లం ముక్కలు ఉండాలి. ఇవి మామూలుగా వేస్తాం మనం. మామూలుగా అల్లం ముక్కలు వేస్తాము, ఆ మిరియాలు వేస్తాము. ఎందుకు ఎందుకు ఇలాంటివన్నీ మనకి అలవాటు అయిపోయిందంటే మన పూర్వీకులు అలా నేర్పించారు. పెరుగన్నం అంటే ఇలా ఉండాలిరా నాయన. ఇప్పుడు ఏంటి ఈ ఫారెన్ ఈ 5 స్టార్ కల్చర్ లో వచ్చి అందులో దానిమ్మ గింజలు, జీడిపప్పులు అన్నీ వేసి దాని యొక్క ఒరిజినల్ టేస్ట్ నాశనం చేస్తున్నారు. అది మనము జాగ్రత్తగా మళ్ళీ అమ్మవారికి నివేదించేటప్పుడు మాత్రము ఎక్స్ట్రాలు పోవద్దు. ఇలా ఏది చెప్పారో అదే చెయ్యండి. అది మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ మెడిసినల్. అంతేగాని టేస్ట్ కోసం మీరు వేరే వేరే ఏదో వేసి అది గెస్ట్లకు వచ్చినప్పుడు పెట్టండి, కానీ అమ్మవారికి మాత్రం పెట్టద్దు. నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసినప్పుడు మాత్రం దిస్ ఈజ్ ద రెసిపీ అండ్ యూ హ్యావ్ టు ఫాలో దిస్. దానికి
ఏ రకమైన చేంజెస్ ఇవ్వద్దు దయచేసి. ఇది గర్భస్థ శిశువుకి 4వ మాసంలో ఎదగవలసిన అవయవాలకి పనికొస్తాయి. మధుప్రీత, దధ్యానాసక్త హృదయ, ఈ రెండు కనబడుతున్నాయి. ఈ అన్ని రెండు రకాల పదార్థాలు స్వీకరించవచ్చు. అంటే హనీ ఖచ్చితంగా తీసుకోవచ్చు, మధు తీసుకోవచ్చు. ఆ, వీటిని హ్యాపీగా సమయం ఒక వామ్ వాటర్ గ్లాస్ లో మీరు ఒక 2-3 స్పూన్స్ కనుక హనీ వేసుకొని పొద్దున్నే తాగితే అసలు మీకు చాలా హాయిగా ఉంటుంది. నేను ప్రాక్టికల్ గా అనుభవించి మరీ చెప్తున్నా. నేను కొన్ని సంవత్సరాలుగా ఆ, నాకు దాని వల్ల షుగర్ ఎప్పుడు ఎఫెక్ట్ కాలే. నాకు షుగర్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ వర్క్ వల్ల, ఈ టైమింగ్స్ మెయింటైన్ చేయకుండా ఒకసారి వర్క్ వల్ల 2:30కి తిన్నాం, 3 o'clock తింటాం, ఇలా జరగడం వల్ల నాకు షుగర్ కనపడుతుందని నాకు క్లారిటీ తెలుస్తుంది. కానీ తేనె వల్ల నాకు షుగర్ వస్తుందని నేను ఇప్పుడు, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాలుగా నేను తేనె వాడుతున్నా. కాబట్టి తేనెని మీరు జాగ్రత్తగా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. పెరుగన్నం అంటే ఇదే రెసిపీ, ఇలాగే చేసుకోవాలి. దద్దెన్నాసక్త హృదయ, ఇంతవరకు క్లారిటీ వచ్చేసింది కదా. తర్వాత కాకిని రూపధారిణి, శ్రీ కాకిని రూపధారిణి నమః. స్వాదిష్టానంలో కాకిని దేవి అని చెప్పబడుతుంది. స్వాదిష్టానాక్ష పద్మే రసదళ సహితే వేదవక్త్రాం త్రినేత్రాం హస్తాభ్యాం ధారయంతి త్రిశిఖ గుణ కపాల భయన భా భయాన్యాత్త గర్వాం మేధో ధాతు ప్రవిష్ట మలిమద ముదితాం బందిని ముఖ్యయుక్తాం పీతాం దధ్యోదనేష్టాం అభిమత ఫలదాం కాకినీం భావయామః. 10 minutes లో ఇది close అవుతుందని మనకి నోటిఫికేషన్ వచ్చిందా? ఓకే, 12:51, రైట్. కేవలం ధాతుపుష్టమైనవే కాకుండా ఈ నివేదనల వల్ల ఇతర అనుషంగిక ప్రయోజనాల్లో ఒకటి అభిమత ఫలదాం, దద్దోజనం వల్ల కోరికలు తీరుతాయట. చూడండి, మనకి నార్త్ వైపు ఎవరైనా బయటికి వెళ్తుంటే పెరుగన్నం పెడతారు. ఆ, తెలుసా, మీరు విన్నారా ఎప్పుడైనా? ఆ పెరుగో ఏదో పెడతారు కదా. పెరుగు పంచుతారా పెరుగు కదండి? తినిపిస్తారండి, పెరుగు పెరుగు పంచదార. తినిపిస్తారు. పెరుగు పెరుగు కదా కదా. పంచుతారు. పంచదార. పెరుగు పంచదార తిని వెళ్ళండి, పళ్ళు మంచిది అవుతాయి. సో దానికి మూలం ఏంటి? లలితా సహస్రనామమే. ఓ, అలా మెల్లగా ఆ ఎప్పుడు మీరు పెరుగన్నం కాస్త చెప్పినట్టే ఆ తీసుకెళ్తాను. పెరుగు పంచదారగా మారిపోయింది. అంటే వాళ్ళకి పెరుగు పెద్ద అలవాట్లేదు. నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఆ పెరుగు ఎప్పుడైనా బ్రేక్ అయిపోయింది అనుకోండి, పక్క ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ దగ్గర పెరుగు తెచ్చుకొని నేను మా ఇంట్లో పెరుగు చేసుకునేవాడిని. పెద్ద అలవాట్లేదు, కానీ ఎప్పుడప్పుడు వాళ్ళు ఆ పెరుగు అనే దాన్ని ఒక స్వీట్ ఐటమ్ లా తయారు చేసుకొని చక్కగా తింటుంటారు. సో మనకి పెరుగు బాగా అలవాటు. పెరుగు లేకుండా ముద్ద దిగదు. ఆ పెరుగు తినద్దురా బాబు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఒరే నాయన, నేను లలితా సహస్రనామం చేసుకుంటున్నాను నాయన, మా అమ్మవారు మాకు చెప్పారు, నన్ను పెరుగన్నం తినమన్నారు, నేను తింటాను, నన్ను దయచేసి ఆపవద్దని వాళ్ళకి ఒక నమస్కారం పెట్టి మీ పాటికి మీరు హ్యాపీగా తినండి. లేదు మీకు ఆ రాత్రిపూట అలవాటు పెరుగన్నం తినొద్దంటారు కదండి. ఆ రాత్రిపూట పెరుగన్నం తినొద్దంట. రాత్రిపూట పెరుగన్నం తినొద్దంటారు. అంటారు మరి. ఏం చేస్తాం? సరే మరి, అంటే మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, సరే రాత్రి పెరుగున్నం తినడం మానేశారనుకోండి, వదిలేసేయండి, మధ్యాహ్నం తినండి. ఖచ్చితంగా మధ్యాహ్నం తినండి. అల్లం ముక్కలో లేకపోతే దాంట్లో ఏం చెప్పారు, మిరియాలు, అది పెరుగున్నం లాగా చేసుకోవడం, లేకపోతే మామూలు పెరుగు. మధ్యాహ్నం పూట మాత్రం పెరుగుతో లింక్ దూరం చేసుకోవద్దు. అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు సడన్ గా మనం ఈ కొత్త అలవాట్లలోకి మన శరీరాన్ని తీసుకెళ్ళాం అనుకోండి, శరీరం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి పెరుగన్నం మధ్యాహ్నం తినడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయమనే చెప్తున్నాము. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అది అర్థం చేసుకోండి. 514 నుంచి 520 నామం వరకు గల 7 నామాలు మూలాధారంలో ఉన్న తల్లివి. మూలాధారం అత్యంత ప్రధానమైనది. అంటే ఇది పెరుగన్నం తినడం వల్ల కోరికలు కూడా తీరుతాయి అని చెప్తున్నారు. కాబట్టి మనం దాన్ని మళ్ళీ మళ్ళీ ఆ, అర్థం చేసుకుంటాము. మధ్యాహ్నం చక్కగా పెరుగన్నం తినండి. రాత్రిపూట అలవాటు మిస్ అయిపోతే ఓకే, నో ప్రాబ్లము, అది మనం గుర్తుపెట్టుకుంటాం. సరే, 514 నుంచి 520. మూలాధారాంబుజారూఢ, శ్రీ మూలాధారాంబుజారూఢాయి నమః. మూలాధారము పద్మముపై అధిష్ఠించినది ఇక్కడ సిద్ధి విద్య అయిన తల్లి. ఇది గర్భస్థ పిండ విషయంలో 5వ నెలకు సంబంధించిన అవయవాల ఎదుగుదలకు ముఖ్యమైనది. సో మూలాధారము 5th మంత్,
పంచవక్త్ర శ్రీ పంచవక్త్రాయే నమః. గర్భస్థ పిండ విషయంలో పంచమీ మాసే పృష్ఠవంశో భవతి. 5వ మాసంలో వెన్నెముక ఏర్పడుతుందిట. ఇవన్నీ ఎప్పుడు చెప్పారండి వీళ్ళు? ఈ డాక్టర్లు 15th సెంచరీలోనో 14th సెంచరీలోనో వాళ్ళు కనుక్కున్నారు. కానీ మనకి లలితా సహస్రనామం కొన్ని వేల సంవత్సరాల కిందట వసన్యాది వాగ్దేవతలు, అందుకనే మనం ఈ రోజు వసన్యాది వాగ్దేవతలకు సంబంధించిన సింబల్నే పెట్టుకున్నాం. ఆ సింబల్ అంటే అసలు వసన్యాది వాగ్దే అంటే ద రైటర్స్ ఆఫ్ లలితా సహస్రనామం. గాయత్రి చేతన ఆ? గాయత్రి మహావిజ్ఞాన్ 3 పార్ట్స్ రాసింది ఎవరు? శ్రీరామ శర్మాచార్య. ఎంత జాగ్రత్తగా ఆయన గుర్తుపెట్టుకుంటున్నాం. అమ్మ 3 పార్ట్స్ రాశాడు ఈయన గాయత్రి గురించి అని ఆయన రాసిన పుస్తకాలన్నీ చదువుతున్నాం. అలాగే లలితా సహస్రనామం చెప్పిన వాళ్ళు వసన్యాది వాగ్దేవతలను ఎప్పుడు మనము ఆ 8 మందిని మనం నమస్కారం చేసుకోవాల్సిందే, గుర్తు చేసుకోవాల్సిందే. సో ఈ ఈ ఈ ఈ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఇదంతా లలితా సహస్రనామంలో ఉన్నది. మూలాధారాంబుజారూఢ అయిన దేవిని పంచవక్త్ర అని చెప్పారు. పంచవక్త్ర అంటే 5 ముఖాలతో ఉన్నది. ఇక్కడ సిద్ధ విద్య అనే దేవి 5 ముఖాలతో ప్రకాశిస్తున్నది. దీనిని సద్యోజాతాది 5 ముఖాలుగా భావించవచ్చు. గర్భస్థ పిండ విషయంలో 5వ మాసంలో చర్మధాతువుని తెచ్చుకుంటుంది. సో చర్మం ముందు నుంచి ఉంటుంది. ఆ చర్మంలో లైవ్లీనెస్ వస్తుందట 5వ మాసంలో బిడ్డకి. ఆ ఆ చర్మంలో యాక్షన్ అంటే దాంట్లో చేతనత్వం వస్తుందట. చర్మ ధాతువుని ఏర్పరచుకుంటుంది. అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి చర్మం తయారవుతూ ఉంటుంది. చర్మం ఉంటుంది. చర్మం లేకుండా లోపల ఉండవు కదా. కానీ ఆ చర్మం యాక్టివేట్ అవుతుంది. అంతకుముందు మాసంలో 4 ఇంద్రియాల యొక్క ద్వారములు ఏర్పడి 5వ మాసంలో చర్మ ధాతువు ఏర్పడుతుంది. అంటే పోర్స్ అంటారు కదా, పోర్స్. మనకి చెమట ఎలా వస్తాయి శరీరంలో? శరీరంలోంచి సన్నటి పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ లోంచి చెమట బయటికి వస్తుంది. ఆ పోర్స్ తయారవుతాయట 5వ మాసంలో. అంటే స్పర్శేంద్రియం ఏర్పడింది. దీనితో పంచేంద్రియాలు పూర్తయినాయి. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణము అని చెప్పబడే పంచేంద్రియాలు ఇక్కడికి పూర్తవుతున్నాయి. ఐదు ఆ, 5 ఇంద్రియాలు ఏమేమిటండి? కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక, చర్మం. చర్మము. చర్మం చర్మము చర్మం చర్మము కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక, చర్మము. ఈ 5 ధాతువులు 5వ మాసంలో 5 ఏర్పడతాయి. పంచేంద్రియ స్ఫురణ జీవునికి ఈ స్థితిలో కలుగుతుంది 5వ మాసంలో. ఆ బిడ్డకి నాకు 5 ఇంద్రియాలు ఇక రెడీ అయిపోయినాయి, ఇక నేను అమ్మ దగ్గర నేను ఫుడ్ తీసుకోవడం మొదలు పెట్టాలి అని కొంచెము అక్కడ బుద్ధి ప్రవేశిస్తుందట. అక్కడ ఆ పాయింట్ అప్పటి వరకు న్యాచురల్ గా బిడ్డ గ్రో అవుతూ వస్తుంది. ఎప్పుడైతే ఈ 5 ఫామ్ అయిపోయిన తర్వాత ఇక లోపల ఉన్న బిడ్డ మనం మాట్లాడే మాటలు వినటము, మనం మనం తల్లి వేసిన ఫుడ్ కి అది రెస్పాండ్ అవటము, ఇది మొదలు పెడుతుంది అనమాట. అందుకనే ఆ మనం ఈ లతా సహస్రనామం ఆ గర్భస్థ అయిన వ్యక్తి చదువుకుంటూ విన్నారనుకోండి, ఆ లోపల ఉన్నప్పుడే అది విని బయటికి వచ్చేటప్పటికి పవర్ఫుల్ గా తయారవుతుంది. అస్థి సంస్థిత శ్రీ అస్థి సంస్థిత నమః. ఎముకల యందు ఉన్నది. ఎముకలకు బలం ఇచ్చే తల్లి. ఎముకల్లో ఉండే మజ్జు ఒక ధాతువు అని చెప్తారు. అంకుశాది ప్రహరణ శ్రీ అంకుశాది ప్రహరణాయే నమః. ప్రహరణ అంటే ఆయుధము. అంకుశము మొదలైన ఆయుధములు ధరించి ఉన్నది. ప్రతి దేవతకి 4 చేతులు చెప్తూ వచ్చారు. అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర ధరించి ఉన్నది. ఈవిడ వాగ్దేవత. మూలాధార జనా మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా అని త్యాగరాజు పాట పాడి చాలా అద్భుతంగా పాట పాడతాడు. వారు చెప్పిన విషయం కూడా ఇక్కడ భావన చేసుకోవచ్చు. వరదాది నిషేవిత శ్రీ వరదాది నిషేవిత అయిన మూలాధారంలో ఈ తల్లి 4 దళాల పద్మాన ఉన్నది. ఈ 4 దళాలలో 4 దేవతలు ఉన్నారు. వారి పేర్లు వరద, శ్రీ, షండ, సరస్వతి. మళ్ళీ ఫస్ట్ లెటర్స్ తీసుకుందాం. వ, స, ష, స.
వారిచే సేవించబడుతున్నది. చూడండి ఎంత మనకి మన అక్షరాలలో ఈ విజ్ఞానం ఉన్నది, అక్షరాలలో దేవతలు ఉన్నారు అనేది మనకి ఇప్పుడు తెలిసిపోయింది క్లియర్ గా. ఆ ఈ నుంచి వాసాశాస వరకు మనకి స్వాధిష్టాన చక్రం దగ్గర నుంచి మూలాధార చక్రం వరకు ఉన్న అక్షరాలు, ఆ దేవతలు, అవి చెప్పుకుంటూ వచ్చారు. ఇలా మనం చెప్పుకున్న తర్వాత మనం ఈసారి మనం ఆ పౌర్ణమి ధ్యానం చేసేటప్పుడు ఈ అక్షరాలు మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. ఎందుకు ఈసారి ఎందుకు తెలుసుకుందాం అంటే ప్రాక్టీస్. ఇప్పుడు మనకు అర్థమైపోయింది క్లియర్ గా, బాగా క్లియర్ గా చెప్పారు, మనకు అర్థమైపోయింది. ఈసారి మనం అక్షరాలు ఖచ్చితంగా చెప్పుకుందాం. ఇక్కడితో క్లోజ్ చేస్తాము. ముద్గోధనాసక్త శ్రీ ముద్గోధనాసక్త చిత్తాయ నమః. ముద్గోధనం అంటే తల్లికి ప్రీతి, అంటే పెసరపప్పుతో వండిన అన్నము. అదొకటి గుర్తుంచుకుందాము. తర్వాత అది కూడా ఎలా చేయాలో చెప్తున్నారు, నెక్స్ట్ క్లాస్ లో అది చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో